వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తిరిగి రాత్రికాల సమయంలో ఆయన బైబిల్ తరగతిలో ఆయన ఈ అవుట్లైన్ స్టడీ చేసుకునే దానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమంలో మీరు ఆల్ఫాగా ఒమేగాగా ఉండి దీన్ని ప్రారంభించి కొనసాగిస్తూ ముగించిన ఉన్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇక రావాల్సిన వారందరినీ క్షేమంగా త్వరగా మీ సన్నిధికి దయతో నడిపించండి. ఈ సంక్షిప్త అధ్యయనం ప్రభా మాకు దీవెనకరంగా చేయమని మీరే బోధకుడిగా ఉండి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. దేవుని మహాకృప చేత మనం పోయి తరగతిలో 13 అంశాలను ముగించుకోవడం జరిగింది. అయితే ముగించబడినటువంటి 13 అంశాల నుండి బ్రీఫ్గా ఒక సంక్షిప్త వివరణలాగా మళ్ళీ ఇవన్నీ కూడా మనం కలిపి ఈ రాత్రి ఈ అవుట్లైన్ స్టడీ అనేటువంటి దాన్ని మనం ధ్యానం చేస్తా ఉన్నాం. అంటే క్లుప్తంగా దీన్ని మనం 13 అంశాల నుండి కొన్ని లెసన్స్ తీసుకొని ఆ లెసన్స్లో నుంచి కొన్ని విషయాలు రాత్రి మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. మరి దేవుని దయ వల్ల ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నటువంటి అంశాలన్నీ యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి, భద్రపరచం. దేవుడు ఎంతో కృప చూపించారు, దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. సరే, ఈ సంక్షిప్త అధ్యయనంలో నుంచి ఈ రాత్రి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. జాగ్రత్తగా ఈ విషయాలు మనం నేర్చుకున్నాం. సరే, అవుట్లైన్స్ అంటే మొత్తం టోటల్గా ఉండవు, కానీ సపోజ్ ఒక అంశంలో 10 ఉన్నాయనుకోండి లెసన్స్, ఇంపార్టెంట్ లెసన్స్ కొన్ని తీసుకొని దాంట్లో నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటువంటివి చెప్పుకుంటాం. అన్నీ మళ్ళీ మనం టోటల్గా చెప్పుకోం, ఓవర్ వ్యూ అనమాట. అంతా కలిపి ఒక చెప్పుకోవడం అనేటువంటిది ఇది ఉంటుంది. సరే, మొట్టమొదటిగా మన అంశంలో మొదటి అంశం ఏంటి? సంతృప్తికరమైన సంఘ స్థాపన దర్శనము. ఈ సంతృప్తికరమైన సంఘ స్థాపన దర్శనములో మొత్తం 10 పాఠాలు అనేటువంటివి ఉన్నాయి. ఈ 10 పాఠాల్లో మొదటి పాఠం ఏంటి అని అంటే, మొదటి పాఠం పేరు జడ్ ఆలోచన విధానము. మొదటి పాఠం పేరు జడ్ ఆలోచన విధానము. జడ్ ఆలోచన అంటే మీరు రాసుకునే వాళ్ళు రాసుకునే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అన్నమాట. ఇది అంటే అంత కలిపి మనం ఫిల్టర్ చేసి చెప్తూ ఉన్నటువంటి సబ్జెక్ట్ కనుక రాసుకునేటువంటి వాళ్ళు రాసుకోండి. పేపర్స్ కావాలి ఎవరికైనా? పేపర్ కావాలి ఎవరికైనా? ఇంట్లో ఉన్నాయి. కావాలి పేపర్స్? దీన్ని కూడా మనం యూట్యూబ్లో పెడతాం. మీకు ఏమైనా కావాలా? పేపర్ కావాలి, వైట్ పేపర్ ఉందా మీకు? రాసుకునే బ్యాగ్స్. సరే, మొదటి అంశం ఏంటి అంటే సంతృప్తికరమైన సంఘ స్థాపన దర్శనము. ఇందులో 10 పాఠాలు ఉన్నాయి. ఈ 10 పాఠాల్లో మొదటి పాఠం పేరు జడ్ ఆలోచన విధానము. జడ్ ఆలోచన విధానము అని అంటే అర్థం ఏంటి అంటే,
దేవుడు ఆశించే చివరి ఫలితము. దేవుడు ఆశించే చివరి ఫలితము ఏంటి అని అంటే బ్రీఫ్గా చెప్తాను. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం ఒకసారి చూడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములందు దేవుడు చూచి చూడనట్టుండెను. ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందవాలని ఆయన మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎన్నో అదే 17:30. అది దేవుని యొక్క అంతిమ ఉద్దేశం. లోకంలో ఉన్న మనుషులందరూ కూడా మారు మనసు పొందాలి అనేటువంటిదే దేవుని యొక్క చివరి ఉద్దేశం. జడ్ ఆలోచన విధానం. జడ్ అని ఎందుకు పెట్టారు అంటే మన ఆల్ఫా బీటాలో జడ్ అనేటువంటిది చివరి అక్షరం అన్నమాట. కనుక దేవుని అంతిమ లక్ష్యం మనుషులందరూ కూడా మారు మనసు పొందాలి. ఈ సంతృప్తికరమైన సంఘ స్థాపన దర్శనంలో 3వ పాఠానికి వద్దాం. 3వ పాఠం మనకు పేజ్ నంబర్ 10లో కనిపిస్తుంది. ఈ 3వ పాఠంలో 7 స్టేజెస్ అనేటువంటివి ఉన్నాయి. 7 దశలు అనేటువంటివి ఉన్నాయి. ఏంటి 7 దశలు అనేది మనం గమనిస్తే, నేను అంతకుముందు మీకు నోట్స్ చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను నోట్స్. మొదటిది ప్రార్థన. 7 దశలు అనేటువంటివి ఉన్నాయి. మొదటిది ప్రార్థన. రిఫరెన్స్ ఎఫ్ఎస్సి 6:18-19. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయము 18-19వ వచనం. రెండవ దశ సువార్త ప్రకటించుట. మొదటి కొరింథీ 9:19. మొదటి కొరింథీ 9:19. మూడవ దశ శిష్యులనుగా చేయుట. మత్తయి సువార్త 28:19-20 వచనాలు. మత్తయి సువార్త 28:19-20 వచనాలు. నాలుగవ దశ సమావేశమగుట. హెబ్రీ పత్రిక 10:24-25. హెబ్రీ 10:24-25. ఐదవ దశ నాయకుల అభివృద్ధి. 2 తిమోతి 2:2. ఎన్నైనా ఇప్పటికి 5 అయినాయి. 6 అయినాయి ఎవరు? ఓకే, బాగా రాస్తారు. 5 అయినాయి. ఆరవది అంతకంతకు అధికము. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము. 9వ వచనం. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 9వ వచనం. ఇక్కడ పరిశుద్ధాత్మ శక్తిని గురించి రాయబడి ఉంటుంది. సరే, 7వ దశ మహా ఉద్యమము. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం.
ఈ యెషయా గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనంలో ఏముంటుందంటే, లోకమంతా కూడా దేవుని జ్ఞానం చేత నింపబడుతుంది అని ఉంటుంది. సరే, ఇవి 7 దశలు అన్నమాట. ఎన్నో పాఠంలో ఉన్నాయి? ఇది 3వ పాఠంలో ఉన్నాయి. ఏ అంశాన్ని మనం చెప్పుకుంటున్నాం? సంతృప్తికరమైన సంఘ స్థాపన దర్శనము. ఇందులో ఎన్ని పాఠాలు ఉన్నాయని చెప్పాం? 10 పాఠాలు ఉన్నాయి. 10 పాఠాల్లో మొదటి పాఠం చెప్పుకున్నాం, 3వ పాఠం చెప్పాం, 8వ పాఠానికి వెళ్ళిపోదాం. నేను రాసుకున్నటువంటి నోట్స్ నేను చెప్తున్నాను. ఇవన్నీ మన టెస్ట్లో ఉన్నాయి, ఆల్రెడీ అంతకుముందు నేను రీడ్ చేశాను. ఇప్పుడు బ్రీఫ్ అన్నమాట ఇది. బ్రీఫ్ ఇక్కడ సంక్షిప్తంగా మనం దీన్ని దాని అవుట్లైన్స్ ఇవన్నీ కూడా. 8వ పాఠంలో 8వ పాఠం పేజ్ నెంబర్ 124లో ఉంటుంది. మీరు టెక్స్ట్ బుక్ చూడద్దు, టెక్స్ట్ బుక్ చూస్తే మీకు అర్థం కాదు, ఎందుకంటే ఇది అవుట్లైన్ స్టడీ అనమాట. నేను చెప్పేది మీరు రాసేసుకోండి. ఆల్రెడీ అంతకుముందు నేను చెప్పినటువంటి దాన్నే అప్రివేట్ చేసి చెప్తానమాట. 8వ పాఠం తొలి ముందడుగు. 8వ పాఠం పేరు తొలి ముందడుగు. ఇందులో సంఘ ప్రారంభము 1, సంఘ ప్రారంభము. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42 నుండి 47 వరకు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42 నుండి 47 వరకు. ఇక్కడ 2 భాగాలు మనం చూస్తాం. ఒకటి, సంఘం ప్రారంభించబడింది. ప్రారంభించబడిన సంఘంలో గొప్ప ఉద్యమం అనేటువంటిది వచ్చింది. మనం ఆ 2వ అధ్యాయం అంతా చదువుకున్నప్పుడు సంఘం ఏ విధంగా ప్రారంభించబడింది, సంఘం ఏ విధంగా ఉజ్జీవింపబడింది అనేది ఆ 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. తర్వాత సంఘ హింసలు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనం. ఈ 8వ అధ్యాయంలో సంఘము హింసలకు గురై మొత్తం చెదిరిపోయింది, స్ప్రెడ్ అయిపోయింది. ఈ స్ప్రెడ్ అయిపోయినటువంటి సంఘం ఏమైపోయిందంటే, వాళ్ళు ఎక్కడెక్కడైతే వెళ్ళారో అక్కడ సువార్త ఉద్యమాన్ని తీసుకొచ్చారు. 8వ అధ్యాయంలో సంఘం హింసల గుండా వెళ్ళి స్ప్రెడ్ అయిపోయింది. 9వ అధ్యాయానికి వచ్చేసరికి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి రక్షణలోకి వచ్చాడు. ఎవరు ఆ వ్యక్తి? పౌలు రక్షింపబడిన తర్వాత గొప్ప పరిచర్య పౌలు ద్వారా జరిగించబడింది. మరి పౌలు ఎన్ని సువార్త దండయాత్రలు చేశాడు? 3 సువార్త దండయాత్రలు చేశాడు. రిఫరెన్స్ రాసుకోండి. మొదటి సువార్త దండయాత్ర అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము మొదటి వచనం నుండి 15వ అధ్యాయము 35వ వచనం వరకు. 15వ అధ్యాయం 35వ వచనం వరకు. ఇది మొదటి సువార్త దండయాత్ర. రెండవ సువార్త దండయాత్ర 15వ అధ్యాయము, అది అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 36వ వచనం నుండి 18వ అధ్యాయము 22వ వచనం వరకు. 18వ అధ్యాయము 22వ వచనం. 3వ సువార్త దండయాత్ర 18వ అధ్యాయము 23వ వచనం నుండి 21వ అధ్యాయము 14వ వచనం వరకు. 14వ వచనం వరకు రాసుకున్నారు. ఇది ఇంకేమన్నా రాసుకోకపోతే చెప్పండి, చెప్తారు. రాసుకున్నారా? సరే,
ఏ పాట ఉందా? ఇదే 8వ పాట 124, పేజ్ నెంబర్ 124. మీరు అడగొచ్చట, అడిగితే నేను చెప్తాను. మొదటి పాఠం పేజ్ నెంబర్ 7, 3వ పాఠం పేజ్ నెంబర్ 10, 8వ పాఠం పేజ్ నెంబర్ 124, పేజ్ నెంబర్ 124. అంటే సంతృప్తికరమైన సంఘ స్థాపన దర్శనంలో ఏ ఏ పాఠాలు మనం చెప్పుకున్నాం ఇప్పటి వరకు? మొదటి అది చెప్పండి. 1వ పాఠం అయిపోయింది. రెండవది సంఘము, 2వ అంశము సంఘము. ఈ సంఘము అనేటువంటి అంశంలో మొత్తం 18 పాఠాలు ఉన్నాయి. మొదటి పాఠం పేజ్ నెంబర్ 25 నుంచి 26. మీరు టెక్స్ట్ బుక్ చూడండి, రాసుకోండి వరకు. పేజ్ నెంబర్ 25, 26. మొదటి పాఠం పేరు ఏంటి అంటే సంఘము యొక్క లేఖనానుసారమైన పునాదులు. సంఘము యొక్క లేఖనానుసారమైన పునాదులు. ఈ పునాదులు అనేటువంటివి మనకి మొత్తం 10 ఉన్నాయి. 25, 26 పేజెస్లో మనకు కనిపిస్తాయి. ఆ 10 కూడా పునాదులు అనేటువంటివి మనకు కనిపిస్తాయి. రాసుకుంటారా? ఆల్రెడీ రాసుకున్నాను. సరే, రాసుకున్నాను. సంఘం యొక్క లేఖనానుసారమైన పునాదులు, ఇది మొదటి పాఠం. 10 ఉన్నాయి పునాదులు. ఒకటి దేవుడు సార్వభౌమ అధికారి. 29వ కీర్తన 10వ వచనం. 29వ కీర్తన 10వ వచనం. 2, సాతాను తిరుగుబాటు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం. 3 నుండి 21. దాంట్లో యెహెజ్కేలు గ్రంథం 28, 11 నుంచి 17. అంటే సాతాను తిరుగుబాటులోనే ఇంకొక రిఫరెన్స్ అన్నమాట. యెహెజ్కేలు గ్రంథం 28, 11 నుంచి 17. 3వ పునాది, దేవుడు మనిషిని సృష్టించి ఆశీర్వదించెను. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం, మొదటి అధ్యాయం 28వ వచనం. 4, మానవుడు పాపము చేసెను. ఆదికాండం 3వ అధ్యాయం. అధ్యాయం మనం చదివితే మనిషి ఏ విధంగా దేవునికి విరోధంగా జీవించాడండి, కానీ సాగిన అతిక్రమంగా పాపం ఉంటాడు. 3వ అధ్యాయం, మనకి రిఫరెన్స్ ఏంది కదా, 3వ అధ్యాయం. 5, దేవుని ప్రేమ. యోహాను రాసిన మొదటి పత్రిక
యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. 16వ వచనం 4:16. ఎన్నైనాయి? 6. యేసు మరణించి తన రక్తముతో సంఘాన్ని కొనెను. సంఘాన్ని కొనెను. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. 7. దేవుడు సంఘానికి ఇచ్చిన అధికారము. మత్తయి 16 18-19 వచ్చినారు. 16వ అధ్యాయము 18-19 వచ్చినారు. 8. సంఘము వజ్రముతో లేక సంఘము వజ్రమును పోలి ఉన్నది. డైమండ్ అన్నమాట. చర్చ్ ఇస్ లైక్ ఎ డైమండ్. సంఘము వజ్రమును పోలి ఉన్నది. ఎఫెసీ 3:8. ఎఫెసీ 3:8. ఎన్నైనాయి? 8 అయినాయి. 9. గృహ సంఘాలు మొదటి కొరింథీ 16:19. గృహ సంఘాలు మొదటి కొరింథీ 16:19. పట్టణ సంఘాలు మొదటి దశలోనికాయ 1:1. ప్రాంతీయ సంఘాలు గలతీ 1:2. లాస్ట్ వన్ 10వ పునాది. ఐక్యత. 2 రకాల ఐక్యత అని రాస్తుంది. 2 రకాల ఐక్యత. 2 రకాల ఐక్యత. ఒకటి క్రీస్తుతో,
రెండు సంఘముతో, ఒకటి క్రీస్తుతో, రెండు సంఘముతో. ఒకటి క్రీస్తుతో, రెండు సంఘముతో. కింద ఏబి అని పెట్టుకోండి, ఏబి అని పెట్టుకొని రోమా ఉండండి. ఏలో శిరస్సు మరియు శరీరము, శిరస్సు మరియు శరీరము. కొలస్సీ 1:18. శిరస్సు మరియు శరీరము, కొలస్సీ 1:18. బి సంఘము మరియు శరీరము, సంఘము మరియు శరీరము. రోమా 12, 4:5. రోమా 12, 4:5. 10 పునాదులు అయినాయి. మరి 10లో మీరు ఇంకేమన్నా మిస్ అయ్యారు? ఎక్కడైనా రాసుకునేది అర్థం కాదు కానీ రాసుకుంటారు కానీ. ఇది ఎట్టుంది అవుట్లైన్ స్టడీ మీకు? ఇది ఎట్లా ఉంటుందంటే అదేదో మనం బట్టి నేర్చుకున్నట్టు ఉండదు. ఇది మొత్తం ఒకసారి ఫిల్టర్ చేసేసి ఏది టెక్స్ట్ బుక్ అంతా కూడా తీసినటువంటి సబ్జెక్ట్స్ అన్నమాట. మీకు ఈ అవుట్లైన్ స్టడీ అర్థమైందంటే ఈ 13 అంశాలు కూడా అర్థమైపోయినట్టే. ఏది 1 year నేర్చుకున్నదంతా కూడా ఈరోజు మీరు నేర్చుకున్నట్టు. అట్లాంటిది అవుట్లైన్ స్టడీ. అర్థమైందా ఈ 10 పునాదులు? సరే, నేను మళ్ళీ మేము ప్రశ్న వేయండి, ఎందుకంటే మనకి టైం లేదు. ఇప్పుడు క్రీస్తు శరీరము శిరస్సు అన్నాం అనుకోండి. శరీరం అంటే శిరస్సు అని చెప్పండి. శిరస్సు దేవుడు, శరీరం సంఘం అంటే మనం. అంటే విశ్వాసకి 2 రకాల ఐక్యత ఉండాలి. ఎవరెవరితో? అర్థమైంది. సరే, సంఘంలో 2వ పాఠం వెళ్దాం. సంఘంలో 2వ పాఠము సంఘ ఉద్దేశము. మీకు ఎవరికైనా వైట్ పేపర్స్ కావాలంటే అడగండి, ఇస్తాను నేను. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఉన్నాయి, ఇక్కడ వైట్ పేపర్స్ ఉన్నాయి, కావాలంటే అడగండి, ఇస్తాను. రేచర్కి లేనట్టు ఉందిరా, నీకు బుక్ ఉందా? నీ దగ్గర ఉందా? 2వ పాఠం సంఘ ఉద్దేశం. పేజ్ నెంబర్ 27-28. పేజ్ నెంబర్ 27-28. ఈ సంఘ ఉద్దేశంలో 4 పాయింట్లు చెప్తాను. 4 పాయింట్లు. 1A, ప్రభువును హెచ్చించుట. అంటే సంఘ ఉద్దేశం అన్నమాట. 1 ప్రభువును హెచ్చించుట. ఫస్ట్ పీటర్, పేతురు మొదటి పేతురు 4:11. మొదటి పేతురు 4:11. రెండన్నా రాసుకున్నా, బి అన్న రాసుకుని మీ ఇష్టం. 2 అంటే 4 సంఘం యొక్క ఉద్దేశంలో 4 పాయింట్ చెప్తున్నాను. మొదటి పాయింట్ వచ్చి ప్రభువును హెచ్చించుట. మొదటి పేతురు 4:11. రెండవ పాయింట్ నశించిన వారికి సువార్త ప్రకటించుట. మార్కు 16:15. మార్కు సువార్త 16:15. 3 సంఘం యొక్క ఉద్దేశము పాఠం 2, పేజ్ నెంబర్ 27-28. మొదటిది ప్రభువును హెచ్చించుట. మొదటి పేతురు 4:11. రెండవది నశించిన వారికి సువార్త ప్రకటించుట. మార్కు 16:15.
మార్కు 16:15. 3 ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి. ఎఫెసీ 4:13. ఎఫెసీ 4:13. ఎఫెసీ 4:13. ఎన్నైనాయి? 4. శిష్యులు ఇవ్వవలసిన సాక్ష్యము. లూకా 24:45. లూకా 24:45. అంటే ద పర్పస్ ఆఫ్ చర్చ్, అంటే సంఘం యొక్క ఉద్దేశం ఏంటంటే, మొదటిగా ప్రభువుని హెచ్చించాలి, రెండవది నశించిన వారికి సువార్త ప్రకటించాలి, మూడవదిగా ఆధ్యాత్మికంగా ఎదగాలి, క్షేమాభివృద్ధి, నాలుగవదిగా సాక్ష్యం ఇచ్చే శిష్యులుగా ఉండాలి. అది సంఘం యొక్క ఉద్దేశం. సరే, 5వ పాఠానికి వెళ్దాం. 3, 4 స్కిప్ చేసాం. ఇది సంఘం అనేటువంటి దాంట్లో మొత్తం 18 పాఠాలు ఉన్నాయి. మొదటి పాఠం చెప్పుకున్నాం, రెండవ పాఠం చెప్తున్నాం, 3, 4 స్కిప్ చేసి 5వ పాఠానికి వెళ్తా ఉన్నాం. ఈ 5వ పాఠం పేరు సంఘ స్వభావము. 5వ పాఠం పేరు సంఘ స్వభావము. ఇది మనకు టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 71, పేజ్ నెంబర్ 71లో ఈ 5వ పాఠం మనకు కనిపిస్తుంది. సంఘ స్వభావము అనేది టెక్స్ట్ బుక్ చూడబాకుండా పేజ్ నెంబర్ 71 రాస్తాం. సంఘ స్వభావము. సంఘము యొక్క పోలికలు అని రాసుకోండి. సంఘము యొక్క పోలికలు. దేవుని కుటుంబం. ఎఫెసీ 2:19. ఎఫెసీ 2:19. సంఘము అని పెట్టి ఒక చిన్న హైపన్ పెట్టి దేవుని కుటుంబం అని పెట్టుకోండి, లేదా సంఘం అని పైన పెట్టుకొని కింద ఏ అనగానే దేవుని కుటుంబం అని పెట్టుకోండి. మళ్ళీ ఊరికే సంఘం రాకుండా పైన సంఘం అని పెట్టి కింద దేవుని కుటుంబం. ఎఫెసీ 2:19. క్రీస్తు శరీరము. ఫస్ట్ కొరంథీ, మొదటి కొరంథీ 12:27. మొదటి కొరంథీ 12:27. మంద. అపోస్తుల కార్యములు 20 అధ్యాయము 28వ వచనం. అపోస్తుల కార్యములు 20 అధ్యాయం 28వ వచనం. 4 డి పెళ్లి కుమార్తె. ప్రకటన 21:9. ప్రకటన 21:9. డి పెళ్లి కుమార్తె. ప్రకటన 21:9. ఈ దేవుని ఆలయము. ఫస్ట్ 1 కొరింథీ
3:17. 1 కొరింథీ 3:17. ఎఫ్ తీగలు యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ఇది 5వ పాఠం అన్నమాట. నెక్స్ట్ 13వ పాఠానికి వెళ్దాం. సంఘం అనేటువంటి అంశంలో మొత్తం 18 పాఠాలు ఉన్నాయి. ఈ 18 పాఠాలలో ఇంతవరకు ఏ పాఠాలు చూసాం? మొదటి పాఠం చూసాం, రెండవ పాఠం చూసాం, 5వ పాఠం చూసాం. ఇప్పుడు 13వ పాఠానికి వెళ్దాం. ఈ 13వ పాఠము ఎదుగుతున్న సంఘ 12 లక్షణములు. ఎదుగుతున్న సంఘము యొక్క 12 లక్షణములు. పేజ్ నెంబర్ మనకి 175. పేజ్ నెంబర్ మనకు 175లో ఉంటుందన్నమాట. ఎదుగుతున్న సంఘము యొక్క 12 లక్షణములు. ఎదుగుతున్న సంఘము యొక్క 12 లక్షణములు. పేజ్ నెంబర్ 175లో ఈ 12 క్యారెక్టర్స్ అనేటువంటివి ఉంటాయి. వీళ్ళేం చేస్తారంటే, ఇది నేను చెప్పాల్సిన వల్ల ఎందుకంటే ఆల్రెడీ నోట్స్లో ఉంది కాబట్టి టెక్స్ట్ బుక్లో ఉన్నాయి కదా. 175 ఉన్నాయి ఒకసారి చూడండి. అది రాసేసుకోండి. ఇప్పుడు కాదు, తర్వాత ఉన్నాయి కదా. నశించిన వారి యొద్దకు వెళ్ళుట, చిన్న గుంపులను ఉపయోగించుకుంటూ అవిశ్వాసంతో కలిసి సామాజిక కార్యక్రమంలో పాల్గొనట. అంటే ఏ నుంచి ఎంతవరకు ఉన్నాయి? GHIJ ఏ వరకు ఉన్నాయి? ఎలా మొత్తం అవి కౌంట్ చేస్తే ఎన్ని వస్తాయి? 12 లక్షణాలు వస్తాయి. అవి మీరు రాసుకున్న తర్వాత ఏమా ఉన్నాయా లేవా? పేజ్ నెంబర్ 175లో మొత్తం 12 క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. 12 క్యారెక్టర్స్ ఉంటాయి. అది మీరు రాసుకోవచ్చు. సరే, 3వ పాఠము పేరు ఆధ్యాత్మిక గుణశీలము. మూడవ అంశం పేరు ఆధ్యాత్మిక గుణశీలము. ఈ ఆధ్యాత్మిక గుణశీలంలో మొత్తం 15 పాఠాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక గుణశీలంలో మొత్తం 15 పాఠాలు ఉన్నాయి. మొదటి పాఠం పేజ్ నెంబర్ 34. విశ్వాసము చేత నీతిమంతులుగా తీర్చబడుట. విశ్వాసము చేత నీతిమంతులుగా తీర్చబడుట. ఒకే ఒక రిఫరెన్స్ చెప్తాను, రాసుకోండి. ఎఫ్ఎస్సి 2:8-9 వచ్చినారు. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 8-9 వచ్చినారు. విశ్వాసం చేత నీతిమంతులుగా తీర్చబడుట మొదటి పాఠం, పేజ్ నెంబర్ 34. దీంట్లో రిఫరెన్స్ ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 8-9 వచ్చినారు. సరే, ఇంకోటి కూడా రాసుకున్నాను, కొంచెం రిలేటెడ్గా బాగుంటుంది. రోమపత్రిక 5:1. ఇప్పుడు చెప్పండి, ఆధ్యాత్మిక గుణశీలంలో మొదటి పాఠం ఏంటి? విశ్వాసం చేత నీతిమంతులుగా తీర్చబడ్డారు. రిఫరెన్స్ ఏంటి? ఎఫ్ఎస్సి 2:5.
8:9. నెక్స్ట్ రోమా 5. వెరీ గుడ్. రెండవ పాఠం ఉంది, మూడవ పాఠానికి వెళ్దాం. మూడవ పాఠం పేరు ఏంటి అంటే క్రైస్తవ ఎదుగుదల. మూడవ పాఠం పేరు క్రైస్తవ ఎదుగుదల. పేజ్ నెంబర్ 36, 37. పేజ్ నెంబర్ 36, 37. దీంట్లో క్రీస్తును కేంద్ర స్థానముగా చేసుకొనుట. క్రీస్తును కేంద్ర స్థానముగా చేసుకొనుట. ఒకటి కొరింథీ 11:1. 1 కొరింథీ 11:1. క్రీస్తును కేంద్ర స్థానంగా చేసుకున్నట. 1 కొరింథీ 11:1. చూడకుండా ఎవరైనా చెప్తారా రిఫరెన్స్ ఇది? అంటే క్రీస్తును పోలి నడుచుకోవడం అన్నమాట. వీ షుడ్ ఇమిటేట్ క్రైస్ట్. మనం ఎప్పుడైతే క్రీస్తును పోలి నడుచుకుంటామో క్రీస్తులాగా ఎదుగుతాం, క్రీస్తులోకి మారుతాం. సింపుల్ అది. నెక్స్ట్ 5వ పాఠం ఆధ్యాత్మిక గుణశీలంలో. మొదటి పాఠం అయింది, 3వ పాఠం అయింది, 5వ పాఠం ఆత్మ సంబంధమైన దినచర్యల పుస్తకం. ఆత్మ సంబంధమైన దినచర్యల పుస్తకం. పేజ్ నెంబర్ 41. పేజ్ నెంబర్ 41. ఆత్మ సంబంధమైన దినచర్యల పుస్తకము. ఆత్మ సంబంధమైన దినచర్యల పుస్తకము. పేజ్ నెంబర్ 41. దీంట్లో మనకు రిఫరెన్స్ ఏం లేదు, కానీ ఇది ప్రాక్టికల్గా మనం స్పిరిచువల్గా దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలు, దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలు, దేవుడు మనకి ఇచ్చినటువంటి నడిపింపు, దేవుడితో ఉన్నటువంటి సంబంధాలు, మన జీవితంలో ఉన్నటువంటి బలహీనతలు, ఇవన్నీ కూడా మనం ఒక నోట్స్లో రాసుకున్నాం అనుకోండి. అది ఎలా ఉంటుందంటే ఆ రోజుల్లో నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. నేను కూడా అటువంటి అలవాటు కలిగి ఉన్నాను. కొన్ని ఆర్టికల్స్ రాసుకోవడం, నోట్స్ రాసుకోవడం, పర్సనల్ నోట్స్. అలా రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనల్ని సరిచేసేదానికి, బలపరిచేదానికి, దేవుడు ఇంకా ఎదిగేదానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి. డేవిడ్ బ్రైనార్డ్ గురించి మీకు చెప్పాను స్టోరీ. డేవిడ్ బ్రైనార్డ్ అనేటువంటి వ్యక్తి నరమాంస భక్షకుల మధ్య పరిచర్య చేసేదానికి వెళ్ళాడు. వెళ్ళిన కొద్ది రోజులకి బాగా సిక్ అయిపోయాడు. ఆ తర్వాత ఆరోగ్యం బాగాలేకుండా వచ్చింది. వాళ్ళ కోసం ఎంతో భారంగా ప్రార్థన చేశాడు. ఆ తర్వాత డేవిడ్ బ్రైనార్డ్ అనేటువంటి వ్యక్తి చనిపోయాడు. అతను ఎప్పుడు వెళ్ళాడో, అక్కడ ఎవరికి పరిచయం చేశాడో, అతనికి ఏం వ్యాధి వచ్చిందో, అతను ఎవరి గురించి ప్రార్థన చేశాడో, ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నాడు అనేది ఎవ్వరికి తెలియదు. అయితే ఆయన అక్కడికి వెళ్ళినప్పటి నుండి ఒక డైరీ రాశాడు. నేను పలానా టైంకి ఇక్కడికి వచ్చాను, పలానా వ్యాధితో బాధపడ్డాను, పలానా వ్యక్తులకు సువార్త చెప్పాను, పలానా వాళ్ళ కోసం ప్రార్థన చేశాను, ఈ వ్యాధితో నేను ఈ బాధ భరించలేకపోతున్నాను అని ఆ డైరీలో రాశాడు. ఆ డైరీ దొరికింది. ఆ డైరీ దొరకడం వల్ల ఏం చేశారంటే అతని బయోగ్రఫీని రాశారు. మన బుక్ స్టాల్లో కూడా పెడతాం, డేవిడ్ బ్రైనార్డ్. చూడండి, ఆ డైరీ అనేది లేకపోతే అసలు అనామత్ అంటే ఆయన ఎవరో మనకు తెలుసుకునేది కావాలి. కాబట్టి మనం కూడా మన జీవితం గురించి ఒక డైరీ లాగా రాసుకుంటే అది మనకి వ్యక్తిగతంగా బలపరుస్తుంది, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండదు.
ఆధ్యాత్మిక గుణశీలంలో దాన్ని మనము 5వ పాఠంగా చూస్తాం. పోతే 6వ పాఠం అనాథుల వలె కాక అనాథుల వలె కాక కుమారుల వలె జీవించుట. అనాథుల వలె కాక కుమారుల వలె జీవించుట. రిఫరెన్స్ యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4 నుండి 7వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4 నుండి 7వ వచనం. పేజ్ నెంబర్ 77-78. పేజ్ నెంబర్ 77-78. మీరు ఏం చేస్తారంటే 78వ పేజీలో కార్యాచరణ అని ఉంటుంది. 78వ పేజీలో కార్యాచరణ అని ఉంటుంది. అది ఇంటికి వెళ్ళినా చదువుకోండి. 78వ పేజీలో కార్యాచరణ అని ఉంటుంది. అది ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి. సరే, ఈ ఆధ్యాత్మిక గుణశీలంలో 7వ పాఠం కుమారులై ఉండుటకు నేర్చుకొనుట. పేజ్ నెంబర్ 79 నుండి 81వ పేజీ వరకు ఉంటుంది. 79 నుండి 81వ పేజీ వరకు. 79 నుండి 81వ పేజీ వరకు. ఒక్కసారి నోట్స్ చూద్దాం. నోట్స్ చూడండి. 79 నుండి 81 వరకు ఎన్ని పాయింట్లు ఉన్నాయి ఇక్కడ? 24 పాయింట్లు ఉన్నాయి కదా. 24 పాయింట్లు అక్కర్లేదు, కానీ నేను కొన్ని పాయింట్లు చెప్తాను, రాసుకున్నాను. 1 అంటే ఫస్ట్ పాయింట్, 5వ పాయింట్, 8వ పాయింట్. 1, 5, 8, 13, 23. 1, 5, 8, 13, 23 అని జరిగితే చాలు. మీరు 1, 5, 8, 13, 23. ఇంకా మీరు 24 పాయింట్ చదవాల్సిన పనిలే. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ పాయింట్ చదువుకోండి. అంటే డిఫరెన్సెస్ ఉంటాయి అక్కడ. అనాథగా ఉంటే ఎట్లా ఉంటాడు, కుమారుడుగా ఉంటే ఎట్లా ఉంటాడు. మనం అనాథులమా కుమారులమా చెప్పండి? కుమారులు. ఎలా కుమారులం అయ్యాం? దేవుడిని అంగీకరించడం వల్ల మనం కుమారులుగా మారినటువంటి మనము అనాథులుగా జీవించకూడదు. ఎలా జీవించాలి? కుమారులుగానే జీవించాలి. కుమారులుగానే ఎలా జీవించాలి అనేటువంటి దాని గురించే 1వ పాయింట్, 5వ పాయింట్, 8వ పాయింట్, 13వ పాయింట్, 20. నెక్స్ట్ 12వ పాఠానికి వెళ్దాం. ఆధ్యాత్మిక గుణశీలంలో మొత్తం 15 పాఠాలు ఉన్నాయి. మొదటి పాఠం అయింది, 3వ పాఠం అయింది, 5వ పాఠం అయింది, 6వ పాఠం అయింది, 7వ పాఠం అయింది. 12వ పాఠానికి వెళ్దాం. 12వ పాఠం పేరు తండ్రి హృదయమును అర్థము చేసుకొనుట. 12వ పాఠం పేరు తండ్రి హృదయమును అర్థం చేసుకొనుట. పేజ్ నెంబర్ 180. పేజ్ నెంబర్ 180. పేజ్ నెంబర్ 180. పేజ్ నెంబర్ 180. తండ్రి హృదయమును అర్థము చేసుకుంటారు.
ఆ రోజుల్లో మన తండ్రి హృదయాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఆ 180 పేజీల్లో ఒక పేరాబల్ ఉంది, తప్పిపోయిన కుమారుడు. ఈ తప్పిపోయినటువంటి కుమారుడిలో తండ్రి యొక్క వృత్తాంతం మనకు అర్థమైతే ఆయన హృదయాన్ని మనము అర్థం చేసుకున్నట్టే. సరే, తండ్రి హృదయం అర్థం చేసుకుంటారనేటువంటి దాంట్లో నేను 3 ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చాను ఆ రోజు. ఈ పాఠం చెప్పేటువంటి రోజుల్లో 3 ఎక్స్ప్లెనేషన్స్, 3 వివరణలు ఇచ్చాను. ఆ 3 చెప్తాను, రాసేసుకోండి. ఇంక మీరు ఏం అవసరం లేదు, మొత్తం చదవాల్సిన పనిలే. ఆ 3 మీరు రాసుకుంటే చాలు. తండ్రి హృదయం అర్థం చేసుకుంటే పేజ్ నెంబర్ 180, 12వ పాఠము. ఏ ఏ తండ్రి హృదయము వలె తప్పిపోయిన వారిని చేర్చుకొనుట. తండ్రి హృదయము వలె తప్పిపోయిన వారిని చేర్చుకొనుట. బి, తిరిగి వచ్చిన కుమారుని వలె తండ్రి యొద్దకు తిరిగి వచ్చుట. సి, సహకరించని పెద్ద కుమారుని వలె కాక తండ్రితో కలిసి నివసించు కుమారునిగా ఉండుట. రాసుకున్నారు కదా ఏబిసి. సరే, 15వ పాఠానికి వెళ్ళిపోదాం. ఆధ్యాత్మిక గుణశీలంలో 15వ పాఠం సంఘ స్థాపనకు. 15వ పాఠం సంఘ స్థాపనకు నైతిక న్యాయవర్తనము. అది 15వ పాఠం, పేజ్ నెంబర్ 77, 78. 15వ పాఠం సంఘ స్థాపనకు నైతిక న్యాయవర్తనము. ఒకవేళ వర్తనము అనేది మీకు అర్థం కాకపోతే న్యాయ ప్రవర్తన అని పెట్టుకోండి. పేజ్ నెంబర్ 223. పేజ్ నెంబర్ 223. ఒక్క నిమిషం ఆగండి. పేజ్ నెంబర్ అంతే కదా. దీంట్లో మత్తయి సువార్త 4వ అధ్యాయము, 1 నుండి 11 వచనాలు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు ఊరికి అట్లా రాస్తుంది. ఇక్కడ నేను 3 విషయాలు చెప్తాను. మొదటిది శరీరాశ.
శరీరాశ. ఫస్ట్ కొరింథీ 5:1. ఫస్ట్ కొరింథీ 5:1. నేత్రాశ 2. రెండోది నేత్రాశ. ఆదికాండం 3వ అధ్యాయం. అక్కడ వచ్చిన అవసరం లేదు, ఎందుకంటే మరి అపవాది హవ్వను ఆ వృక్ష ఫలము చూపించి నేత్రాశలో పడేసి ఆ వృక్ష ఫలము తినేటట్టుగా చేయడం మనం చూస్తాం. తర్వాత 2 సమూయేలు 12వ అధ్యాయంలో దావీదు నేత్రాశలో 11వ నేత్రాశలో పడిపోవడం చూస్తాం. అంటే రిఫరెన్స్ చాలా ఉన్నాయి, అది చాలా మనకి. 3వది జీవపు డమ్మము. మార్కు సువార్త 10వ అధ్యాయము. 43 నుండి 45. మార్కు సువార్త 10వ అధ్యాయము 43 నుండి 45. సరే, దీనికి కొంచెం క్లుప్తంగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనేటువంటివి మనం సంఘాన్ని స్థాపించేటువంటి సమయంలో ఈ క్యారెక్టర్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ వాంట్ టు ఎస్టాబ్లిష్ చర్చ్ వీ నీడ్ టు హ్యావ్ ద మారల్ ఎథిక్స్. అంటే సంఘాన్ని మనం స్థాపించడంలో ఈ నైతిక ఎథిక్స్ అనేటువంటివి లేకపోతే దేవుని పరిచర్య మనం చేయలేం. కాబట్టి దేవుని పరిచర్యలో, సంఘ స్థాపనలో మనం నైతికంగా జీవించడం అనేది కూడా చాలా అవసరం. సరే, 4వ అంశం పేరు ప్రార్థన. ఈ ప్రార్థన అనేటువంటి అంశంలో మొత్తం 12 పాఠాలు ఉన్నాయి. మొదటి పాఠము అంటే మొదటి పాఠం, రెండో పాఠం 2 కలిసి ఉంటాయి అన్నమాట. అందుకని ఫస్ట్ అండ్ సెకండ్ 1, 2 పాఠాలు పెట్టుకోండి. 1, 2 పాఠాలు. ప్రభువు నేర్పిన ప్రార్థన. టైటిల్ అది, లెసన్ పేరు ప్రభువు నేర్పిన ప్రార్థన. మొదటి పాఠం ప్రభువు నేర్పిన ప్రార్థన. పేజ్ నెంబర్ 42-43. పేజ్ నెంబర్ 42-43. ప్రభు నేర్పిన ప్రార్థన అంటే ఏ ప్రార్థన? అది పరలోకపు ప్రార్థన. ఈ పరలోకపు ప్రార్థనను మనము అనలైజ్ చేసి, అంటే విభజించినప్పుడు దాంట్లో అనేకమైనటువంటి విషయాలు మనకి జ్ఞాపకానికి వస్తాయి. సరే, నేను అప్పుడు నోట్స్ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను, రాసుకోండి. ప్రభువు నేర్పిన ప్రార్థన. ఈ ప్రభువు నేర్పినటువంటి ప్రార్థన మనకి ఎక్కడ కనబడుతుంది అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభువు నేర్పినటువంటి ప్రార్థన మనము చూస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రిఫరెన్స్ చెప్తాను, రాసుకోండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం నుండి 14వ వచనం వరకు, ఒక నిమిషం, 13వ వచనం వరకు, 6వ అధ్యాయం 9 నుంచి 13వ వచనం వరకు ఆ ప్రార్థన మనం చూస్తామన్నమాట. సరే, త్వరగా చెప్తాను, రాసుకోండి. పరలోకమందున్న మా తండ్రి, ఇందులో దేవునితో మనకున్నటువంటి సహవాసం అన్నమాట. పరలోకమందున్న మా తండ్రి అనేటువంటి ఆ ప్రార్థనలో దేవునితో మనకున్న సహవాసం. మీరు ఒక మంచి మెసేజ్ ప్రిపేర్ చేయొచ్చు ఈ హెవెన్లీ పరలోక ప్రార్థనలో. పరలోకమందున్న మా తండ్రి అన్న దగ్గర దేవునికి మనకు ఉన్నటువంటి రిలేషన్షిప్ అది సూచిస్తూ ఉంది. రిఫరెన్స్ యోహాను సువార్త 1:12. యోహాను సువార్త 1:12.
దేవుని మనం అంగీకరించకపోతే పరలోకమందున్న మా తండ్రి అని మనం అనలేం. ఒకవేళ అన్నా కూడా రిలేషన్షిప్ అనేది ఉండదు. నీ నామం పరిశుద్ధపరచబడును గాక. దాంట్లో ప్రైజ్ అండ్ వర్షిప్ అంటే ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన. కీర్తన క్రిస్మస్ రాసుకున్నాం. కీర్తన 66:4. కీర్తన 66:4. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. దాంట్లో విధేయత, ఒబీడియన్స్. సామెతలు 3:6. సామెతలు 3:6. సామెతలు 3:6. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ప్రతిరోజు దేవునిపై ఆధారపడుట. ఫిలిప్పీ 4:19. ఫిలిప్పీ 4:19. మా రుణస్తులను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించును. క్షమాగుణం ఎఫెసీ 4:32. ఎఫెసీ 4:32. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించును. దుష్టుని తప్పించు. పేతురు రాసిన మొదటి పేతురు 5:8. మొదటి పేతురు 5:8 అంటే దుష్టు నుండి కాపుదల. మొదటి పేతురు 5:8. ప్రార్థనలో మొత్తం 12 పాఠాలు ఉన్నాయి. ఈ 1-2 పాఠాలు కలిపి ఒకే పాఠం ఇది. దీంట్లో మనం పరలోక ప్రార్థన గురించి నేర్చుకున్నాం. రాసుకున్నారా? పరలోక ప్రార్థన డెఫినేషన్స్ రాశారు. ఈ రాజ్యం వచ్చింది కాకమ్మా, మిస్ అయింది. నీ రాజ్యం వచ్చింది కాక రాసుకున్నా. ప్రకటన ప్రకటన 21:3. ప్రకటన 21. సరే, ప్రార్థన అనేటువంటి అంశంలో 8-9 పాఠాలు. ఇవి కూడా 2 కలిసి ఉంటాయంట. 8-9 పాఠాలు. 8-9 పాఠాలు. పేజ్ నెంబర్ 183. పేజ్ నెంబర్ 183. ఈ 183వ పేజీ మనం గమనించినప్పుడు ఇక్కడ కొన్ని మనం కనిపిస్తాయి. ABCDE అని ఇట్లాంటి కొన్ని కనిపిస్తాయి. మీరు చూడక్కర్లేదు, కానీ అవి మనం చదువుకున్నప్పుడు దాంట్లో ఏమేమి కనిపిస్తాయంటే, మరి దేవుని సంఘం కోసం ప్రార్థన చేయండి, దేవుని సేవకుల కోసం ప్రార్థన చేయండి, తర్వాత నాయకుల కోసం ప్రార్థన చేయండి, మన దేశం కోసం ప్రార్థన చేయండి అని ఆ ప్రార్థన అంశాలు మనకు కనిపిస్తాయి. నేను ఆ రోజుల్లో మీకు ఏం చెప్పాను అంటే, దేవుని మహాకృప చేత మనం యాచన అనేటువంటి పుస్తకాన్ని విడుదల చేశాము. ఈ యాచన అనేటువంటి పుస్తకంలో by the grace of God we cover all these things. దేవుని కృప చేత ఇవన్నీ కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది. ఈ యాచన అనేటువంటి పుస్తకాన్ని మనం ఏదో సామాన్యంగా రిలీజ్ చేయలే. కొన్ని సంవత్సరాల పాటు ప్రార్థన చేసి ప్రాక్టికల్గా దాన్ని మనం అనుభవిస్తూ అప్పుడు ఆ బుక్ మనం రిలీజ్ చేసాం. కాబట్టి ఇప్పుడు నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు కూడా ఒక పుస్తకం పెట్టుకొని ప్రార్థన చేయండి.
దేవుని చిత్తం అయితే ఇంకోసారి మళ్ళీ రీప్రింట్లో వర్సెస్ కూడా పెట్టాలని ప్లాన్ చేస్తా ఉన్నాం. ఇప్పటికి ఆ యాచన అనేటువంటి బుక్స్ చాలా ప్రాంతాలకు వెళ్ళి ఎంతో మంది దాన్ని ఫాలో అవుతూ ప్రార్థన చేస్తున్నారు. జడ్చర్ల అని కర్నూలుకి పోయే దారిలో వస్తుంది. అక్కడ ఒక డాక్టర్ యాచన అనేటువంటి పుస్తకాన్ని తీసుకొని పీడిఎఫ్లో మార్చి ఆ పీడిఎఫ్ నుంచి అనేక మందికి షేర్ చేస్తూ ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ఆ యాచన అనేటువంటి బుక్ మీరు ఎవరికైనా లేకపోతే తీసుకోండి, మన దగ్గరే ఉన్నాయి. దాని ప్రకారం మీరు ప్రార్థన చేయడం అనేది ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఫర్ us టు ప్రే ఫర్ ద వరల్డ్. అదనమాట ప్రార్థన అనేటువంటి దాంట్లో 12 పాఠాలు, మొదటి 2 పాఠాలు చెప్పుకున్నాం. 8-9 పాఠాల్లో మీరు విజ్ఞాపన చేసేదానికి అదొక మంచి రీసోర్స్గా ఉంది. దాన్ని మీరు చేయొచ్చు. సరే, ఇప్పుడు ఎన్ని అంశాలు అయినాయి? 4 అంశాలు అయిపోయినాయి. సరే, 5వ అంశానికి వెళ్ళక ముందు ఒక చిన్న టీ బ్రేక్ తీసుకుందాం. మన మధ్య మన సోదరు అన్న వాళ్ళు తాతాజీ అన్న వాళ్ళు టీ ఏర్పాటు చేశారు. టీ బ్రేక్ తీసుకొని మళ్ళీ మనం 5th టాపిక్లోనికి వెళ్దాం. సరే, మీరు రాసేవాళ్ళు రాసేసి నెమ్మదిగా అందజేయండి. సరే, స్టార్ట్ చేసేది. మనం దేవుని మాకు చేత ఈ అవుట్లైన్ స్టడీలో 5వ పాఠం చూద్దాం. 5వ పాఠం పేరు బైబిల్ అధ్యయన పద్ధతులు. 5వ అంశం పేరు బైబిల్ అధ్యయన పద్ధతులు. ఇందులో మొత్తం 11 పాఠాలు ఉన్నాయి. 5వ అంశము బైబిల్ అధ్యయన పద్ధతులు. ఇందులో మొత్తం 11 పాఠాలు ఉన్నాయి. మొదటి పాఠం తర్క సంబంధమైన బైబిల్ అధ్యయన పద్ధతి. తర్క సంబంధమైన బైబిల్ అధ్యయన పద్ధతి. తర్క సంబంధమైన బైబిల్ అధ్యయన పద్ధతి. పేజ్ నెంబర్ 45. పేజ్ నెంబర్ 45. పేజ్ నెంబర్ 45. పుల్లని పిండి పాపమా. తర్క సంబంధమైన బైబిల్ అధ్యయన పద్ధతి. తర్క సంబంధమైన బైబిల్ అధ్యయన పద్ధతి మొదటి పాఠం ఇది. పేజ్ నెంబర్ 45. పేజ్ నెంబర్ 45. ఒక సబ్ టైటిల్ రాసుకోండి, పుల్లని పిండి పాపమా. పుల్లని పిండి పాపమా. మొదటి కొరింథీ 5:8. మొదటి కొరింథీ 5:8. బ్రాకెట్లో దుష్టత్వము అని పెట్టుకోండి. మత్తయి సువార్త 16. మత్తయి సువార్త 16 6వ వచనం, 11-12 వచనాలు. 11-12 వచనాలు. బ్రాకెట్లో దుర్బోధ అని పెట్టుకోండి. దుర్బోధ. పుల్లని పిండి పాపమా అని అంటే ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:8 ప్రకారము పుల్లని పిండి అక్కడ దుష్టత్వంతో పోల్చబడింది. దుష్టత్వం పాపమా మంచిదా? పాపం. అలాగే మత్తయి సువార్త 16వ అధ్యాయము 6వ వచనం, 11-12 వచనాల్లో 12వ వచనంలో దుర్బోధతో పుల్లని పిండి పోల్చబడింది. ఇక్కడ కూడా పుల్లని పిండి పాపమా మంచిదా? దుర్బోధ అంటే పాపం. అలాగని
పుల్లని పిండి ఎక్కడ కనిపించినా పాపము అని మనం చెప్పేదానికి లేదు. ఎందుకు అంటే ఇప్పుడు రాసుకోండి ఇంకొక రిఫరెన్స్, మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయము 33వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 33వ వచనం. ఇక్కడ పుల్లని పిండి దేవుని రాజ్యంతో పోల్చబడింది. దేవుని రాజ్యం పాపమా మంచిదే? మంచిది. చూసారు అంటే పుల్లని పిండి అనేటువంటిది రెండు దగ్గరలా చెడుగా కనిపిస్తా ఉంది, ఒక దగ్గర మంచిగా కనిపిస్తా ఉంది. కనుక బైబిల్ మనం చదివేటప్పుడు ఏదైనా ఒక వచనాన్ని తీసుకొని అన్ని దగ్గర అదే మనము ఇంటర్ప్రిట్ చేయకూడదు. ఓ పుల్లని పిండి ఇక్కడ ఉంది కాబట్టి ఇది పాపం, పుల్లని పిండి ఇక్కడ ఉంది కాబట్టి పాపం, పుల్లని పిండి ఇక్కడ ఉంది కాబట్టి పాపం అనేది మనం. ఎందుకంటే కాంటెక్స్ట్ అసలు ఏంటి, సందర్భం ఏంటి? ఈ పుల్లని పిండి అనేటువంటిది దేవుని రాజ్యానికి ఎందుకు ఉపయోగించారు అని అంటే, ముద్దంతట్లో కొంచెం పుల్లని పిండి వేస్తే ముద్దంతా ఏమైపోద్ది? పులిసిపోద్ది. ఆ రీతిగా దేవుని రాజ్యము మరి కొంచెం పులుపు దాన్ని వేయడం వల్ల ముద్దంతా ఎలాగైతే పులిసిపోతుందో ఆ విధంగా దేవుని రాజ్యం ప్రపంచం అంతా కూడా విస్తరించింది. కాబట్టి కాంటెక్స్ట్ని బట్టి, సందర్భాన్ని బట్టి మన వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, అన్వయించాలి. అది తర్క సంబంధమైన బైబిల్ అధ్యయన పద్ధతిలో పద్ధతి మొదటి పాఠం మనము చూస్తాం. పేజీ నెంబర్ 45లో ఇది మనకు కనిపిస్తుంది. పోతే బైబిల్ అధ్యయన పద్ధతుల్లో మొత్తం 11 పాఠాలు ఉన్నాయి. మొదటి పాఠం ఆల్రెడీ నేను మీకు ఇప్పుడు చెప్పాను. రెండవ పాఠం దేవుని వాక్యమును శ్రద్ధగా గమనించుట. దేవుని వాక్యమును శ్రద్ధగా గమనించుట. పేజీ నెంబర్ 48. దేవుని వాక్యమును శ్రద్ధగా గమనించుట. పేజీ నెంబర్ 48లో మనకి పాఠం అనేది కనిపిస్తుంది. దేవుని వాక్యమును శ్రద్ధగా గమనించుట అంటే పేజీ నెంబర్ 47 నుంచి ఉంటుంది. 48లో ఇక్కడ రాసుకోండి, దేవుని వాక్యమును శ్రద్ధగా గమనించుట. నేను నోట్స్ చెప్తాను, రాసేసుకోండి. మళ్ళీ మీరు టెక్స్ట్ బుక్ చూడకుండా డైరెక్ట్గా మీరు నోట్స్ రాసుకోవచ్చు. నలభై 47, 48 కదా. సరే, నేను తీసుకుని 48 అనమాట. దేవుని వాక్యమును శ్రద్ధగా గమనించుట అన్న దాంట్లో ఈ పోర్షన్లో అంటే టెక్స్ట్ బుక్లో మనం ఆ రోజు ఇర్మియా గ్రంథం గురించి చెప్పాడు. మనం ఏం తీసుకున్నాం అంటే ఒక చాప్టర్ ఉండేటువంటి పుస్తకాన్ని తీసుకున్నాం. ఏ పుస్తకం తీసుకున్నాం గుర్తుందా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ ఫిలోమోను పత్రిక ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఒక అధ్యాయం ఉంది. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా గమనించుట అనేటువంటి ఈ పాఠంలో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏదో ఒక చాప్టర్ కానీ లేక ఒక బుక్ కానీ ఏదైనా తీసుకోవాలి. మనం ఫిలోమోను పత్రిక తీసుకున్నాం. ఫిలోమోను పత్రికను మనం ఏం చేయాలంటే దాన్ని విభజించాలి. ఈ పత్రిక ఎవరు రాశారు అంటే అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక రాశాడు. రిఫరెన్స్ 1:1లో మనం చూస్తే పౌలు రాసినట్టుగా చూస్తాం. ఎప్పుడు రాశాడు ఈ పత్రిక? బైబిల్లో మనకు తెలియదు, ఎందుకంటే బైబిల్లో మనకు డేట్స్ ఇవ్వలేదు. కనుక హిస్టరీకి మనం వెళ్ళాలి. బైబిల్కి రిలేటెడ్గా ఉన్నటువంటి స్టడీ బైబిల్స్ కానీ కామెంటరీస్ కానీ అట్లా మనం వెళ్ళినప్పుడు ఎప్పుడు ఆ పత్రిక రాయబడింది అనేది మనకి కనబడుతుంది. తర్వాత ఎక్కడ నుండి పత్రిక పౌలు రాశాడు? చెరసాలలో నుండి పత్రిక పౌలు రాశాడు. అది కూడా మనకి 1:10లో మనం చూస్తాం. ఫిలోమోను పత్రిక 1:10లో చూస్తాం. ఎప్పుడు రాయబడిందంటే క్రీస్తు 61 నుండి 63 మధ్యలో ఈ పత్రిక రాయబడింది. బయట నుంచి తెచ్చామన్నమాట, దాన్ని బైబిల్లో లేదు. తర్వాత ఎలా రాయబడింది పత్రిక అంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 3:16లో పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఎవరు దేవుని వాక్యాన్ని రాయలేరు, చెప్పలేరు అన్నట్టుగా మనం చూస్తాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:16-17 వచనాల్లో ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చిన బట్టి
కలగలేదు. దేవుని ప్రేరణ ఇట్లా కొన్ని వాక్యాలు ఉంటాయి. దైవావేశం కలిగిన లేఖనం ఇట్లా. ఎవరికి రాశాడు ఈ పత్రిక అంటే ఫిలోమోనుకు రాశాడు. అందుకే అక్కడ హెడ్డింగ్ మనం ఏం చూస్తాం, ఫిలోమోనుకు రాసిన పత్రిక అని చూస్తాం. తర్వాత ఎందుకు రాశాడు అని అంటే ఆ ఫిలోమోను పత్రిక మనం చూసినప్పుడు 8-10 వచనాల్లో ఒనేసిముకు సిఫారసు చేస్తూ ఆ పత్రికను ఆయన రాశాడు. చూడండి, ఇక్కడ మనం పాఠశాల చేస్తా ఉన్నాం ఈ అధ్యాయాన్ని. ఈ పత్రిక ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎక్కడ రాశారు, ఎలా రాశారు, ఎవరికి రాశారు, ఎందుకు ఈ మాత్రం రాశారు, ఎవరు అని రాసుకోండి. ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరికి, ఎందుకు. ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎక్కడి నుండి రాశారు, ఎలా రాశారు, ఎవరికి రాశారు, ఎందుకు రాశారు. ఈ ప్రశ్నలు మనం గుర్తుపెట్టుకొని ఒక బుక్ను మనం చూసినప్పుడు ఆ బుక్కు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, ఆ పుస్తకానికి అసలు ద పర్పస్ ఆఫ్ బిహైండ్ ద బుక్, ఆ గ్రంథానికి వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి, ఎందుకు ఇది రాయబడింది, ఇవన్నీ కూడా మనము చూసుకోవచ్చు. యాకోబు పత్రిక తీసుకున్నా, హెబ్రీ పత్రిక తీసుకున్నా, వాట్ ఎవర్ వి టేక్ ద ఎపిస్టల్, ఏ పత్రిక తీసుకున్నా కూడా, సువార్త తీసుకున్నా కూడా ఈ విధంగా మనం అనలైజ్ చేసుకొని విభజించుకొని చదువుకున్నప్పుడు మనకు అది బాగా అర్థమవుతుంది. సరే, మీరు కూడా ప్రాక్టికల్ వర్క్ చేసుకోండి. అంటే ఓబద్య ఒక అధ్యాయం ఉంటుంది, యోహాను రాసిన 2వ పత్రిక ఒక అధ్యాయం ఉంటుంది, యోహాను రాసిన 3వ పత్రిక ఒక అధ్యాయం ఉంటుంది, యూదా పత్రిక ఒక అధ్యాయం ఉంటుంది, ఫిలోమోను పత్రిక ఒక అధ్యాయం ఉంటుంది, లేదా హగ్గై తీసుకున్నారు 2 అధ్యాయాలు ఉంటుంది, లేదా హబక్కూకు తీసుకున్నారు 3 అధ్యాయాలు ఉంటుంది. అట్లా చిన్న చిన్న చాప్టర్స్ బుక్ మనం తీసుకొని దాన్ని విభాగించినప్పుడు మనం ఆ పత్రిక ఆ గ్రంథం యొక్క ఉద్దేశం మనకు బాగా అర్థమవుతుంది. బైబిల్ అధ్యయన పద్ధతిలో 2వ పాఠము దేవుని వాక్యాన్ని శ్రద్ధగా గమనించట. పేజ్ నెంబర్ 48 నుంచి మనం తీసుకున్నాం. 48లో ఇర్మీయా గ్రంథం ఉంది, కానీ మనం ఫిలోమోను పత్రికను ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో తీసుకున్నాం. కొత్త 4వ పాఠం, 3వ పాఠం మనం స్కిప్ చేస్తున్నాం. 4వ పాఠం దేవుని వాక్యమునకు అర్థ వివరణ చెప్పుట. దేవుని వాక్యమునకు అర్థ వివరణ చెప్పుట. పేజ్ నెంబర్ 50-51, పేజ్ నెంబర్ 50-51. దీనికి ఒకే ఒక రిఫరెన్స్ చెప్తాను, రాసుకోండి. దేవుని వాక్యమునకు అర్థ వివరణ చెప్పుట, పేజ్ నెంబర్ 50-51. నెహమ్యా గ్రంథం 8వ అధ్యాయము, నెహమ్యా గ్రంథం 8వ అధ్యాయము 7-8 వచనాలు. నెహమ్యా గ్రంథం 8వ అధ్యాయం 7-8 వచనాలు. తర్వాత 5వ పాఠాన్ని స్కిప్ చేద్దాం, 6వ పాఠానికి వెళ్దాం. బైబిల్ అధ్యయన పద్ధతులు అనే అంశంలో మొత్తం 11 పాఠాలు ఉన్నాయి. మొదటి పాఠం చెప్పాను, 2వ పాఠం చూసాం, 4వ పాఠం చెప్పుకున్నాం. 6వ పాఠం దేవుని వాక్యమును అన్వయించుకునుట. దేవుని వాక్యమును అన్వయించుకునుట. దేవుని వాక్యమును అన్వయించుకునుట. పేజ్ నెంబర్ 54, పేజ్ నెంబర్ 54. ఒక్కసారి చూడండి టెక్స్ట్ బుక్లో, పేజ్ నెంబర్ 54. దేవుని వాక్యాన్ని అన్వయించుకోవడం అంటే, సపోజ్ మనం ఒక అధ్యాయం చదివామనుకోండి, లేదా చదువుకుంటా వెళ్తా ఉన్నాం దేవుని వాక్యాన్ని. అలా చదువుకుంటూ ఉన్నప్పుడు ఈ ప్రశ్నలు మనం వేసుకోవాలి. ఏ ప్రశ్నలు? 54వ పేజీలో ఉన్నాయి కదా. ఏమున్నాయి ప్రశ్నలు అక్కడ? నేను అనుసరించుటకు ఏదైనా ఒక మాదిరి ఉన్నదా? అంతకుముందు మనం అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం తీసుకున్నాం. ఆ అధ్యాయాన్ని మనం తీసుకున్నప్పుడు ఆ అధ్యాయాన్ని చదివితే, ఈ అధ్యాయంలో నేను అనుసరించేటువంటి మాదిరి ఏదైనా ఉందా, నేను పాటించవలసిన ఏదైనా ఒక షరతు ఉందా, నేను తప్పించుకోవలసిన ఏదైనా ఒక పాపము
ఉన్నదా? నేను కంఠస్థం చేయవలసిన ఏదైనా ఒక వచనము ఉన్నదా? వీటన్నిటిని నేను వచనాలు మీకు చెప్పాను, గుర్తుందా? అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం తీసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్నలు ఉన్నాయి కదా, ఆ ప్రశ్నలన్నిటికీ కూడా నేను వచనాలు చెప్పాను ఆ రోజుల్లో. బహుశా మీరు రాసుకోకపోయినచ్చు ఎవరైనా, ఇప్పుడు చెప్తాను, రాసేసుకోండి. మొదటి బుల్లెట్ పాయింట్, నేను అనుసరించడానికి ఏదైనా ఒక మాదిరి ఉన్నదా? 14 వచనం 14. అంటే దీన్ని మనం ఎక్కడ తీసుకున్నాము? అపోస్తలుల కార్యం 1వ అధ్యాయాన్ని తీసుకున్నాము. ఆ అధ్యాయంలో నుంచి ఈ ప్రశ్నలు చూస్తున్నాం అన్నమాట. 14 వచనం అది. సరే, రెండో బుల్లెట్ పాయింట్ ఏంటి? 4 వచనం 4. మూడవ బుల్లెట్ పాయింట్కి వచనం 18. 4వ బుల్లెట్ పాయింట్కి వచనం 8. 5వ బుల్లెట్ పాయింట్కి వచనం 5. 6వ బుల్లెట్ పాయింట్కి వచనం 16. 7వ బుల్లెట్ పాయింట్కి వచనం 23. 8వ బుల్లెట్ పాయింట్కి వచనం 15. 9వ బుల్లెట్ పాయింట్కి వచనం 4. రాసుకున్నారా? మీరు తర్వాత ఇంటికి వెళ్ళినాక ఆ అధ్యాయాన్ని తెలుసుకొని, ఇప్పుడు నేను ఈ బుల్లెట్ పాయింట్స్ చెప్పాను కదా వచనాలు, దాన్ని కొంచెం పోల్చి ధ్యానం చేయండి. మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ఆ రీతిగా ధ్యానం చేస్తామో మన లైఫ్ ఎలా ఉంది అనేటువంటిది బాగా తెలిసిపోద్ది. వాగ్దానం కానీ, అన్వయించుకోవాల్సింది కానీ, హెచ్చరిక కానీ, అన్ని విధాలుగా మనం దాన్ని తీసుకోవచ్చు అన్నమాట. సరే, దీంతో బైబిల్ అధ్యయన పద్ధతులు అనేటువంటి అంశాన్ని మనం పూర్తి చేసాం. పోతే 6వ అంశము సువార్తీకరణము. 6వ అంశము సువార్తీకరణము. దీంట్లో 8 పాఠాలు ఉన్నాయి. నేను బ్రీఫ్గా చెప్తాను, రాసేసుకోండి. మొదటి పాఠం, సువార్త అనగానేమి. మొదటి పాఠం, సువార్త అనగానేమి. పేజ్ నెంబర్ 58 నుంచి 61 వరకు ఉంటుంది. పేజ్ నెంబర్ 58 నుంచి 61 వరకు ఉంటుంది. సువార్త అనగానేమి, దానికి ఒక రిఫరెన్స్ రాసుకోండి. 1 కొరింథీ 15:3. 1 కొరింథీ 15:3. రెండవ పాఠం, నీ కథనమును లేక నీ సాక్ష్యము రాసేసుకొని, నీ సాక్ష్యమును సిద్ధపరచుకొనుము. పేజ్ నెంబర్ 62. నీ సాక్ష్యమును సిద్ధపరచుకొనుము, పేజ్ నెంబర్ 62. సాక్ష్యాన్ని సిద్ధపరచాలి అంటే 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి అని చెప్పారు. చెప్పగలరు ఎవరైనా? సాక్ష్యాన్ని సిద్ధపరచాలి అంటే 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి అని చెప్పారు. మారు మనసు పొందక ముందు నేను ఎలాగా ఉన్నాను. 2, మారు మనసు నేను ఎలాగా పొందాను. 3వది, మారు మనసు పొందిన తర్వాత నేను ఎలాగా జీవిస్తున్నాను. ఈ 3 బేసిక్స్ అన్నమాట. మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది సాక్ష్యం ఎలా చెప్పాలి అని. సువార్త చెప్పాలి ఎలాగా? దానికి కూడా 3 ముఖ్య విషయాలు చెప్పారు. 1, క్రీస్తు మన పాపముల కొరకు మరణించను. 2, సమాధి చేయబడును. 3వది, తిరిగి లేచి. కొరింథీ పత్రిక 15:3 చూసాం కదా, దాని ఎసెన్స్ అన్నమాట, గాస్పల్ ఎసెన్స్ అంటారు. ఇంకా మనం దాన్ని జోడించి కన్యక గర్భమందు పరిశుద్ధ జీవించుట, ఇవన్నీ కూడా మనం జోడించి చేసుకోవచ్చు. కానీ మెయిన్ ఈ 3 మీద సువార్త బేస్ అయి ఉండాలి. చాలా మంది యేసు మన పాపం కొరకు చనిపోయాడు అంటారు, కానీ పునరుద్ధరణ గురించి చెప్పరు. కాబట్టి యేసు మన పాపం గురించి చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజు తిరిగి లేచాడు. అక్కడ మనం 3 గుర్తుపెట్టుకోవాలి సువార్త విషయంలో.
సాక్ష్యం విషయంలో ఇక్కడ మనం 3 గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక 3 ఉన్నాయి, అది ప్రసంగ శాస్త్రంలో మనం చెప్పాను, ఆ తర్వాత చెప్తాను. సరే, 3వ పాఠం పాపము బలియాగము. 3వ పాఠం పాపము బలియాగము, పేజ్ నెంబర్ 63, 64. ఇప్పుడు నీ సాక్ష్యం సిద్ధపరచుకొని మన దగ్గర 3 పాయింట్లు రాసుకొని, ఒకవేళ ఇంకా ఎవరైనా రాసుకోకపోతే, మారు మనసు పొందక ముందు నేను ఎలా ఉన్నాను, నేను మారు మనసు ఎలా పొందిన తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నాను, అదే సాక్ష్యం. దాని మీదే సాక్ష్యం బేస్ చేసుకోవాలి. 3వ పాఠం పేరు పాపము బలియాగము, పేజ్ నెంబర్ 63, 64. 2వ పాఠం అర్థమైందా? సాక్ష్యం ఎలా సిద్ధపరచుకోవాలి. ఎందుకంటే ఒకటి అర్థం కాకుండా 3వ పాఠంకి వెళ్ళాము, 2 మళ్ళీ ఎందుకు చెప్తున్నాను పదే అంటే మీకు అసైన్మెంట్ ఇది వస్తుంది, అందుకని. 3వ పాఠం పేరు పాపము బలియాగము, పేజ్ నెంబర్ 63, 64. ఇది కూడా సువార్తకు సిమిలారిటీ అన్నమాట. మనం ఎవరికైనా కొంచెం డీప్గా దేవుని వాక్యం చెప్పాలనుకున్నప్పుడు అసలు పాపం ఎలా ప్రారంభమైంది, పాపం యొక్క శిక్ష ఎలా ఉంటుంది, పాపం యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం చెప్పుకుంటూ వచ్చి ఆ పాపముకు పరిహారం ఎలాంటిది అనే దగ్గర బలియాగం తీసుకుందాం. అందుకే పాపము బలియాగము ఈ 2 గాస్పల్ ఎసెన్సెస్ అన్నమాట. మీరు 63, 64 పేజీలు చదివితే అక్కడ పాపము బలియాగం అనేటువంటి దాని గురించి నేను చెప్పాను. మన యూట్యూబ్లో కూడా చూడండి, దాన్ని బట్టి మీకు ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. పోతే 4వ పాఠం సువార్థీకరణము సంఘస్థాపన, సువార్థీకరణము సంఘస్థాపన, పేజ్ నెంబర్ 119, పేజ్ నెంబర్ 119. సువార్థీకరణము సంఘస్థాపన. దీంట్లో మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఒక సంఘాన్ని స్థాపించాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించిన తర్వాతే సంఘము స్థాపించబడుతుంది. అది మన 119వ పేజీలో కనిపిస్తుంది. సరే, సువార్థీకరణం గురించి మళ్ళీ నేను ఒకసారి చెప్తాను, మీకు అర్థమైంది లేదు. సువార్థీకరణం అనే దాంట్లో 8 పాఠాలు ఉన్నాయి. ఇది 6వ అంశము. మొదటి పాఠం పేరు సువార్త అనగానేమి, పేజ్ నెంబర్ 60లో మీరు చూస్తే అది కనిపిస్తుంది. మామూలు పేజ్ నెంబర్ 50 నుంచి 60 వరకు ఉంటుంది. పేజ్ నెంబర్ 60లో మాత్రం ఆ లెసన్స్ మనకు కనిపిస్తుంది. అంటే యేసు మన పాపం కొరకు మరణించి సమాధి చేయబడి సజీవుడి 3వ రోజు తిరిగి లేచిన, అది సువార్త సారాంశం. 2వ పాఠం పేరు నీ సాక్ష్యము సిద్ధపరచుకోవడము, పేజ్ నెంబర్ 62. సాక్ష్యాన్ని ఎలా సిద్ధపరచాలంటే 3 ముఖ్య విషయాలు. ఒకటి, మారు మనసు పొందక ముందు నేను ఎలా ఉన్నాను, మారు మనసు నేను ఎలా పొందాను, 3వది మారు మనసు పొందిన తర్వాత నేను ఎలా ఉన్నాను అనేది ఈ సాక్ష్యానికి 3 బేస్ అయితే. 4వ పాఠం పేరు సువార్థీకరణము సంఘస్థాపన, ఇది పేజ్ నెంబర్ 119లో ఉంటుంది. ఫస్ట్ సువార్త ప్రకటించి తర్వాత సంఘాన్ని స్థాపించాలి. నెక్స్ట్ నాయకత్వం, లీడర్షిప్. ఈ నాయకత్వం అనేటువంటిది 7వ అంశము. దీంట్లో 11 పాఠాలు ఉన్నాయి. మొదటి పాఠం లేఖనానుసారమైన నాయకత్వ నియమాలు. పేజ్ నెంబర్ 84. మీరు తర్వాత ఇది ఒకసారి చూడండి, టేబుల్ ఉంటుంది అక్కడ. ఈ 84వ పేజీ 85వ పేజీ మీరు గమనించినట్లయితే క్రైస్తవ నాయకత్వానికి, లౌకిక నాయకత్వానికి లేక లోక సంబంధమైన నాయకత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసం సహాయపడతారు. పేజ్ నెంబర్ 154, 155. దీంట్లో మీరు ఏం చేస్తారంటే 154, 155 పేజీల్లో రోమన్ నెంబర్ 2లో ఒకరినొకరు అని ఉంటుంది. ఒకరినొకరు ప్రేమించుట, ఒకరు ప్రార్థన చేసుకుంటుగా ఇట్లా ఉంటాయి. ఒకరినొకరు అని ఉంటుంది. ముందే అయ్యా అన్నమాట ఇంకా జవాబు. శిష్యులు ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. ఇవన్నీ బైబిల్ రిఫరెన్స్తో పాటు
ఆ రోమన్ నెంబర్ 2లో మనకు కనిపిస్తుంది. ఆధ్యాత్మికంగా ఎదిగడానికి అదే మనకు ఆధారాలు. ఇకపోతే పదవ అంశం ఆధ్యాత్మిక పోరాటం. పదవ అంశము ఆధ్యాత్మిక పోరాటం. ఈ ఆధ్యాత్మిక పోరాటంలో మొత్తం 3 పాఠాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక పోరాటంలో మొత్తం 3 పాఠాలు ఉన్నాయి. అయితే రెండవ పాఠం, మొదటి పాఠం మనకు రెండవ పాఠం క్రీస్తులో నేనేమై ఉన్నాను. క్రీస్తులో నేనేమై ఉన్నాను చెప్తాను. క్రీస్తులో నేనేమై ఉన్నాను, పేజీ నెంబర్ 162. క్రీస్తులో నేనేమై ఉన్నాను. ఒక్కసారి పేజీ నెంబర్ 162 దీన్ని చాలా చాలా ప్రాముఖ్యమైనది. 162వ పేజీలో క్రీస్తులో నేనేమై ఉన్నాను అన్న సబ్ టైటిల్ కనిపిస్తుందా మీకు? బోల్డ్ లెటర్స్లో క్రీస్తులో నేనేమై ఉన్నాను అనేది బోల్డ్ లెటర్లో సబ్ టైటిల్ కనిపిస్తుంది కదా. ఆ కింద ఉన్నటువంటి బుల్లెట్ పాయింట్సే అన్నమాట ఇవన్నీ. మనం క్రీస్తులో ఏమై ఉన్నాము అనేది ఆ కింద ఉన్నటువంటి బుల్లెట్ పాయింట్స్ అన్నీ చెప్తాయి. క్రీస్తులో నేను నూతన సృష్టి, క్రీస్తులో నా శిక్ష విధి లేదు, క్రీస్తు నా పాపను పరిహరించాడు, నేను దేవుని చేత అంటే క్రీస్తులో మనం ఈ విధంగా ఉన్నాం. చాలా అద్భుతమైనటువంటి దృశ్యం ఇది. వీటన్నిటిని మనము క్రోడీకరించుకొని ఒక బారోమీటర్ లాగా చేసుకున్నాం అనుకోండి, అసలు నిజంగా మనం ఇంత గొప్ప వాళ్ళం అనిపిస్తుంది. అక్కడ రాసేసుకోండి మీరు నోట్స్లో ఇవన్నీ. తర్వాత బుల్లెట్ పాయింట్స్ క్రీస్తులో నేనేమై ఉన్నాను పేజ్ నెంబర్ 162 బుల్లెట్ పాయింట్స్ అని పెట్టుకోండి. మూడవ పాఠం నిన్ను నీవు ఎలా ప్రతిరక్షించుకున్నావు. పేజ్ నెంబర్ 163. నిన్ను మూడవ ఇది కదా, 3వ రోమన్ నంబరు. దాంట్లో ఏమన్నా చూడండి ఒకసారి. సాతాను దాడులకు వ్యతిరేకంగా నిన్ను నీవు ఎలా, అసలు అది అర్థవంతం లేదు. నిన్ను నీవు ఎలా తప్పించుకోవచ్చు అని పెట్టుకోండి. నిన్ను నీవు ఎలా రక్షించుకోగలవు అని కూడా పెట్టుకోవచ్చు. 3వ పాఠం పేరు నిన్ను నీవు ఎలా రక్షించుకోగలవు. రోమన్ నెంబర్ 3లో పేజ్ నెంబర్ 163. ఇక్కడ ABCDE ఉంది కదా, 5 అన్నమాట. ఏ నుంచి ఈ వరకు. పేజ్ నెంబర్ 163లో రోమన్ నెంబర్ 3 సాతాను దాడులకు వ్యతిరేకంగా నిన్ను నీవు ఎలా రక్షించుకోగలవు. ABCDE అవి మాత్రం రాసుకుంటారు. ABCDE. నోట్ చేస్తున్నారా? మనం ముగింపులకు వెళ్ళిపోతున్నాం. 11వ అంశం పేరు గృహ నిర్వాహకత్వము. 11వ అంశం పేరు గృహ నిర్వాహకత్వము. 5 పాఠాలు ఉన్నాయి. గృహ నిర్వాహకత్వంలో 5 పాఠాలు ఉన్నాయి. మొదటి పాఠం గృహ నిర్వాహకత్వము, ఉపోద్ఘాతము. మొదటి పాఠం ఉపోద్ఘాతం అని పెట్టేసుకోండి, మొత్తం కాకుండా ఉపోద్ఘాతము. పేజ్ నెంబర్ 200, పేజ్ నెంబర్ 200, పేజ్ నెంబర్ 200. పేజ్ నెంబర్ 200లో ఉపోద్ఘాతం ఉంది కదా. నేను 5 చెప్పాను మీకు ఉపోద్ఘాతం ఉంటుంది. ఒకసారి రాసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. ఇది రాసుకుంటే మీకు ఇవన్నీ వచ్చేసినట్టే. గృహ నిర్వాహకత్వం, ఉపోద్ఘాతం అంటే గృహ నిర్వాహకత్వం అనగానేమి? ఒక ప్రశ్న పెట్టుకోండి. గృహ నిర్వాహకత్వం అనగానేమి? ఒకటి
దేని కొరకైనా లేదా ఎవరి కొరకైనా అప్పగించిన దానిని జాగ్రత్తగా బాధ్యతాపూర్వకముగా నిర్వహించుట. మళ్ళీ చెప్తాను. దేని కొరకైనా లేదా ఎవరి కొరకైనా అప్పగించిన దానిని జాగ్రత్తగా బాధ్యతాపూర్వకముగా నిర్వహించుట. 2. గృహ నిర్వాహకత్వం అనగానేమి అనే ప్రశ్నకి ఈ జవాబులు అన్నమాట. 2. లెక్క అప్పగింపు పని. 3. ఒక యజమానుని క్రింద బాధ్యత కలిగి పని చేయుట. ఒక యజమానుని క్రింద బాధ్యత కలిగి పని చేయుట. 5. 4. అప్పగింపబడిన పనిని నమ్మకముగా చేయుట. 5. అప్పగింపబడిన వారి విషయమై నమ్మకముగా జీవించుట. ఎన్నైనాయి? ఈ 5 గృహ నిర్వాహకత్వం అనగానేమి అన్నదానికి జవాబులు అన్నమాట. మీకు ఇవి నోట్స్లో ఉండవు, ఇవి అడిషనల్ నోట్స్. ఇది తర్వాత రెండవ పాఠం విత్తుట అని పెట్టుకోండి. విత్తుట పేజ్ నెంబర్ 201. దీంట్లో దేవునికి ఇచ్చుట అనే దాని గురించి మనం చూసాం. దశంభాగం ఇచ్చుట అనే దాని గురించి చెప్పుకున్నాం. సరే, ఊరికి ఒకటి రాసుకునే దశంభాగం ఇచ్చుట. మలాకి 3:8-12. మలాకి 3:8-12. సరే, ఇప్పుడు ఇక్కడ పేజ్ నెంబర్ 201లో బైబిల్ని అన్వేషించుట ఉంది కదా, రోమన్ నెంబర్ 1లో. దాంట్లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? అక్కడ ABCDEF. ఈ మాత్రం చదువుకోండి. ఈ చదివితే దీనికి రిలేటెడ్ అన్నమాట. 1 దశంభాగం ఇవ్వడం, 2 గుడారం కొరకైన స్వేచ్ఛార్పణలు, 3 ఆలయ నిర్మాణం కొరకు ఇవ్వడం, 4 పేదరికంలో నుండి ఇవ్వడం, 5 కొత్త నిబంధన సంఘ నాయకులకు ఆర్థిక వనరులను సమకూర్చుట, 6 యెరూషలేములోని పరిశుద్ధుల కొరకు. చాలా అన్ని స్క్రిప్చురల్ పోర్షన్స్ అవన్నీ కూడా. సరే, 3వ పాఠము గృహ నిర్వాహకత్వంలో సమయ నిర్వహణ, టైం మేనేజ్మెంట్. పేజ్ నెంబర్ 203 టైం మేనేజ్మెంట్ గురించి మీకు చెప్పాను. పేజ్ నెంబర్ 203లో 5 విషయాలు మీకు చెప్పడం జరిగింది. 5 విషయాలు నేను చెప్పాను, రాసుకోండి. అవుట్లైన్ చెప్పేస్తాను. 1, ఫ్యామిలీ. అంటే మనం టైంని ఏ విధంగా ఉపయోగించాలి అనే దాని గురించి 5 విషయాలు చెప్తాను. రాసుకోండి. 1, కుటుంబం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాలు. 2, ప్రార్థన. లూకా 6:12.
లూకా 6:12. 3 దేవుని వాక్యం వినుట. లూకా 10:38. లూకా 10:38. 4 యేసు మాదిరి, అంటే యేసు ప్రభు జీవితం మన మాదిరి అన్నమాట. టైం ఉపయోగించుకోవడం. యేసు మాదిరి యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనం. 5 ఇంగ్లీష్లో చెప్పాను. టాస్క్, టైం, టార్గెట్ అని 3 టీల గురించి చెప్పినప్పుడు అది తెలుగులో చెప్తాను, మీరు రాసుకోండి. పని యందు లక్ష్యం ఉంచి సమయానికి ముగించుట. మొత్తయి 25:14-30. మొత్తయి 25:14-30 అంత అయిపోయింది. లాస్ట్ 12వ అంశము కుటుంబం. 3 పాఠాలు ఉన్నాయి. 12వ అంశం కుటుంబంలో 3 పాఠాలు ఉన్నాయి. 3వ పాఠంతో పని లేదు. 2 పాఠాలు. మొదటి పాఠం కుటుంబంలోని లేఖనానుసారమైన పాత్రలు. పేజ్ నెంబర్ 206, 207. పేజ్ నెంబర్ 206, 207. నేను దేవుని బట్టి మాస్టర్ ఆఫ్ బిబ్లికల్ స్టడీస్ అనేది చేశాను. మాకు సెంటర్ ఎక్కడ వేశారు అంటే విజయవాడ వేశారు. విజయవాడ డిగ్రీ కాలేజ్. ఒకే ఒక రోజు ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ కూడా ఎట్లా పెట్టారంటే మార్నింగ్ 9 to 1 వరకు, 2 to 5 వరకు. పెన్ ఇట్లా పెట్టామంటే 3 hours ప్రాసెస్ చేయాలి. మళ్ళీ మధ్యాహ్నం పెన్ ఇట్లా పెడితే 3 hours రాయాలి. అసలు ఏం ఉండదు. క్వశ్చన్ పేపర్ ఇస్తాడు అంతే. కంటిన్యూగా 6 hours రాయాలి ఎగ్జామ్. అందరు పాస్ట్ అంటే నేనేం చేశాను, మనం బాగా చదువుకొని వచ్చి ఎగ్జామ్ రాస్తాను. ఆయన ఏం చేశారు, ట్యూటరు, మీరు పాస్టర్లు కాబట్టి మీ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి చెప్పకుండా చూడకుండా రాసుకోండి అని చెప్పాడు. నేను బాగా కష్టపడి చదువుకున్నాను. ఇంకో పాస్టర్ ఉండి పాస్టరే తిమోతి ఎవరు, ఈమె పెళ్ళైందా, క్వశ్చన్స్ అనమాట మా క్లాస్లో. పాస్టర్సే వాళ్ళు. మళ్ళీ నాకు అనిపించింది ఇదేంట్రా, ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు ఆయన ట్యూటర్ క్లాస్ నుంచి నమ్మకం వెళ్ళిపోయాడు, వీళ్ళు పాస్టర్స్ ఏంటి ప్రశ్న అడుగుతున్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. కానీ సెకండ్ క్లాస్ నేను పాస్ అయ్యాను. మామూలు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాల్సింది, అంత కష్టపడి రాసింది. సెకండ్ క్లాస్ ఇచ్చాను నాకు. MBS మాస్టర్ ఆఫ్ బిబ్లికల్ స్టడీస్ డిగ్రీ కాలేజీలో. ఇట్లాగే కూర్చొని రాస్తామంటే 6 hours కంటిన్యూగా రాయాలి. CTH చేశాను నేను. CTHలో 70 పేపర్లు అసైన్మెంట్, 70 pages. 70 pages రాసి సబ్మిట్ చేస్తే కాలేజీ వాళ్ళు అప్రిషియేట్ చేశారు. ఎంతోమంది రాశారు కానీ ఇన్ని పేజీలు ఎవరు రాయలేదు. మీ పరిస్థితి అట్లాగే ఉంది. అసలు నాకు కూడా ఓపిక లేదు, కానీ ఏం చేద్దాం, అయిపోయిందండి. అసలు కుటుంబం 3 పాఠాలు. కుటుంబంలో లేఖనానుసారమైన పాత్రలు. రోమన్ నంబర్ 234, పేజ్ నెంబర్ 206, 207. పేజ్ నెంబర్ 206, 207. కుటుంబంలో లేఖనానుసారమైన పాత్రలు మీరు తర్వాత చదువుకోండి. రోమన్ నంబర్ 234. అక్కడ భార్య భర్త పట్ల ఎలా ఉండాలి, భర్త భార్య పట్ల ఎలా ఉండాలి, తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి, ఈ భాగం అంతా మనకు కనిపిస్తుంది. తర్వాత 2వ పాఠం పేరు పిల్లల పెంపకం.
పిల్లలు ఏ విధంగా పెంచాలనేది ఆ రెండవ పాఠము పేజ్ నెంబర్ 208. మూడో పాఠం ఇది లేదు. కుటుంబంలో 3 పాఠాలు ఉన్నాయి, 2 పాఠాలే మనం చూస్తే మూడో పాఠం లేదన్నమాట. లాస్ట్ అండ్ ఫైనల్ ప్రసంగించుట బోధించుట 13వ అంశం. ప్రసంగించుట బోధించుట, ప్రసంగించుట బోధించుట. దీంట్లో మొత్తం 3 పాఠాలు ఉన్నాయి. మొదటి పాఠంలో సందేశమును అర్థం చేసుకునుట, సందేశమును అర్థం చేసుకునుట, సందేశమును అర్థం చేసుకుంటా. పేజ్ నెంబర్ 234, 235. పేజ్ నెంబర్ 234, 235. సందేశమును అర్థము ప్రసంగ శాస్త్రం. పోయిన వారం నేను చెప్పాను దీని గురించి. ఆల్రెడీ మన యూట్యూబ్లో ఉన్నాయి, మీరు ఒకసారి చూసుకోండి. ప్రసంగాన్ని మొట్టమొదటిగా మనము అర్థం చేసుకోవాలి. 3 విషయాలు రాసుకోండి. అంటే ఒక మెసేజ్ మనం ప్రిపేర్ చేసే సమయంలో 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇందాక సాక్ష్యం గురించి 3 విషయాలు చెప్పాను, సువార్త చెప్పే విషయంలో 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలని చెప్పాను కదా. ప్రసంగం సిద్ధపరిచే విషయంలో కూడా 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మొదటిది, సందేశానికి పరిచయం అనేది ఉండాలి, ఇంట్రడక్షన్. సందేశానికి పరిచయము అనేది ఉండాలి. మీరు 234, 235 పేజెస్ చూశారంటే దాంట్లో ఇప్పుడు నేను చెప్పేటి మీకు కనబడతాయి. ఒకటి ఇంట్రడక్షన్, పరిచయము. రెండోది ప్రధాన భాగము, మూడవది ముగింపు. ఒకటి పరిచయము, 2 ప్రధాన భాగము, 3వది ముగింపు. ప్రతి సందేశానికి ఈ 3 మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక మెసేజ్ చెప్పేటువంటి టైంలో ఇంట్రడక్షన్ అనేది ఎలాంటిది అంటే కల్టివేషన్ అన్నమాట. మనం వెంటనే పొలంలో విత్తనాలు విత్తే ముందు ఏం చేస్తాం, దాన్ని కల్టివేట్ చేస్తాం, దున్నుతాం, సాల్వ్ చేస్తాం. అట్లా పరిచయం అనేది ఏం చేస్తాయంటే ఆడియన్స్కి, వినేటువంటి శ్రోతలకి హృదయాన్ని ప్రిపేర్ చేస్తుంది. రెండవది ప్రధాన భాగం అన్నమాట. మనం ఏదైతే మెసేజ్ చెప్తున్నామో దాన్ని అటు ఇటు వెళ్ళకూడదు, దాని మెయిన్ టాపిక్ తీసుకొని దాన్ని చెప్పాలి. మూడవది ముగింపు. ఎక్కడ మనం ముగించాలి మెసేజ్ అనేది తెలుసుకోవాలి. లాస్ట్ వీక్లో ఇవన్నీ నేను మీకు బాగా స్పష్టంగా చెప్పాను కాబట్టి జస్ట్ ఇప్పుడు నేను అవుట్లైన్ స్టడీ కాబట్టి క్లుప్తంగా చెప్తున్నాను. సరే, మళ్ళీ ఒకసారి చెప్తాను. సువార్త అనగా యేసుక్రీస్తు మరణించుట 1, 2 సమాధి చేయబడుట, 3వది తిరిగి లేచుట. సాక్ష్యము, మారుమనసు పొందక 3 అంశాలు. మారుమనసు పొందక ముందు ఎలా ఉన్నాను, 2వది మారుమనసును ఎలా పొందాను, 3వది మారుమనసు పొందక నేను ఎలా ఉన్నాను. మెసేజ్ మీరు చెప్పండి. పరిచయము, ప్రధాన భాగము, ముగింపు. ఈ 3 మీరు గుర్తుపెట్టుకోండి. సరే, ఈ ప్రసంగించుట లేక ప్రసంగ శాస్త్రంలో మొదటిగా సందేశమును అర్థం చేసుకోవడం, 2వ పాఠము శ్రోతలను అర్థం చేసుకోవడం అంటే వినేటువంటి వాడు అన్నమాట. పేజ్ నెంబర్ 236, 237. పేజ్ నెంబర్ 236, 237. శ్రోతలు అంటే మనం ఎవరికైతే చెప్తున్నామో వాళ్ళని మనం దృష్టిలో పెట్టుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, పేతురు ఎవరికి సువార్త చెప్పాడు అంటే యూదులకు సువార్త చెప్పాడు. యూదులకు సువార్త చెప్పే టైంలో యూదులకి అబ్రహాం గురించి, ఇస్సాకు గురించి, మోషే గురించి ఆ విధానంలో సువార్త తీసుకొచ్చాడు. ఎందుకంటే యూదులకు వాళ్ళు తెలుసు కాబట్టి. దావీదు గురించి అంట. పౌలు అన్యులకు సువార్త చెప్పాడు. అన్యులకు సువార్త చెప్పే టైంలో కవీశ్వరుల గురించి వాళ్ళ దృష్టిలో, వాళ్ళ కోణంలో, వాళ్ళ ధోరణిలో తీసుకొచ్చి వాళ్ళకి సువార్త చెప్పాడు. కాబట్టి మనం అన్ఎడ్యుకేటెడ్తో సువార్త చెప్పేటప్పుడు ఎట్ట చెప్పాలి, ఎడ్యుకేటెడ్ పీపుల్కి సువార్త చెప్పాలంటే ఎట్ట చెప్పాలి, విలేజ్ పీపుల్కి మనం సువార్త ఏ విధంగా చెప్పాలి, ఇట్లా కొన్ని శ్రోతలు మనకు చాలా ఇంపార్టెంట్. పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి మనం చెప్పే విధానం చెప్పకపోతే దే కాంట్ అండర్స్టాండ్, వాళ్ళు అర్థం చేసుకోలేదు. కాబట్టి శ్రోతలను కూడా మనం దృష్టిలో పెట్టుకొని
సువార్త లేక వాక్యము చెప్పాలి. ప్రసంగించడం అనే దాంట్లో మొదటిది సందేశం అర్థం చేసుకోవడం, రెండవది శ్రోతలను అర్థం చేసుకోవడం, మూడవది నిన్ను నీవు అర్థం చేసుకోవడం. పేజ్ నెంబర్ 238, 239. పేజ్ నెంబర్ 238, పేజ్ నెంబర్ 239. నిన్ను నీవు అర్థం చేసుకోవడం అంటే ఇది సెల్ఫ్ ఇవాల్యుయేషన్ అన్నమాట. మన వాక్యం చెప్తున్నప్పుడు స్వరం ఎలాగుంది, వాక్యం చెప్తున్నప్పుడు మన వస్త్రధారణ ఎలాగుంది, వాక్యం చెప్తున్నప్పుడు మన ఐ కాంటాక్ట్ ఎలాగుంది, వాక్యం చెప్తున్నప్పుడు చెప్పేటువంటి వాక్యం వినేటువంటి వాళ్ళకి అర్థం అవుతుందా లేదా, ఎంత స్పీడ్గా చెప్తున్నాము, ఎంత స్లోగా చెప్పాలి, ఇట్లాగా మనల్ని మనం అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో నేను ఒక 5 పాయింట్స్ చెప్పాను. మనల్ని మనం అర్థం చేసుకోవడం దాని గురించి చెప్తూ స్టేజ్ ఫియర్ గురించి చెప్పాను. స్టేజ్ ఫియర్ అంటే మనం వేదిక మీదకి వెళ్ళగానే భయం కలుగుతుంది. వేదిక మీదకి వెళ్ళగానే భయం కలిగి మనం చెప్పాల్సింది చెప్పలేక, చెప్పకుండా ఉండాల్సింది చెప్పడం, ఇలా చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఒక 5 పాయింట్లు నేను చెప్పాను. అంటే స్టేజ్ ఫియర్ లేకుండా, వేదిక మీద భయం లేకుండా మనం దేవుని వాక్యం చెప్పాలి అంటే ఏం చేయాలని ఒక 5 మాటలు చెప్పారు. 5 మాటలు చెప్తాను, రాసుకోండి, ముగించేద్దాం. మొదటిది ప్రార్థన. అంటే హౌ కెన్ వి ఓవర్కమ్ ద స్టేజ్ ఫియర్? వేదిక మీద భయాన్ని మనం గెలవాలంటే ఏం చేయాలి? మొదటిది ప్రార్థన. రెండవది మంచి మనస్సాక్షి. మూడవది మంచి సాక్ష్యం. నాలుగవది మంచి సిద్ధపాటు, ప్రిపరేషన్ అన్నమాట. మన మెసేజ్ ప్రిపరేషన్ సరిగా లేదనుకోండి, అక్కడికి వెళ్ళేసరికి భయం అనిపిస్తుంది. కాబట్టి ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఏమైందంటే, అప్పుడే ఒక ఆయన ఇట్లాగ బైబిల్ కొంచెం నేర్చుకొని కొంచెం బాగా ఉద్రేకంగా ఉన్నాడు అనమాట. వెళ్ళి వాక్యం చెప్పేద్దామని బయలుదేరి, అదొక విలేజ్, అందరూ కూర్చొని ఉన్నారు. నేను వెళ్ళేటప్పుడు ఏం చేశాడంటే బాగా ప్రిపేర్ అయ్యాడు, సిద్ధపరుచున్నాడు, కాగితంలో రాస్తున్నాడు, వెళ్ళిపోయాడు. ఇంకా పాటలు అయిపోయినాయి, మెసేజ్ చెప్పాలి అని చెప్పి టైం వచ్చింది. ఇంకా మెసేజ్ చెప్పేదానికి సిద్ధపడుతున్నాడు అనమాట. ఏం తీసుకున్నాడు కాంటెస్ట్ అంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అనేది తీసుకున్నాడు. ఇంకా అంత తడిపి కాలే, కానీ ఎమోషన్ అనమాట. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. అనేసి బైబిల్లో తీస్తా ఉన్నాడు అనమాట. ఆ పేజీ కనబడటం ఉందా, మళ్ళీ కొంచెం ఇటు వస్తున్నాడు, మళ్ళీ ఇటు చూస్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను అంటున్నాడు. మళ్ళీ పేజీ ఎక్కడో మిస్ అయిపోయింది, భయపడిపోతా ఉన్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను అంటున్నాడు. అలా వస్తున్నాను, ఇదిగో త్వరగా వచ్చున్నాను ఇంత ఇటు ఎదుర్కొంటా ఉన్నాడు. ఎదుర్కొంటే ఇటు పడేసి ఒక ఆమె మీద పోయి పడిపోయాడు. ఒక ముసలావిడ ఉంది అక్కడ, పడిపోయేసరికి ఏమంటాడంటే, అంటే పేపర్ కనపడలే, బై మిస్టేక్ పేపర్ మిస్ అయిపోయింది. ఆమె మీద పడిపోయేసి అమ్మ క్షమించమ్మా అంటే ఆమె ఏమంటుందంటే, బాబు నీ తప్పే లేదు, ఇందాడని చెప్తాను త్వరగా వస్తున్నాను అని, నాకు పొరపాటు నువ్వు త్వరగా వస్తున్నావు అని చెప్పినా నేను ఇంకా ఇక్కడే కూర్చోన్నాను, నా మీద పట్టు నీ తప్పు కాదు నా తప్పు అది. ఎక్కడుంది నేను త్వరగా వస్తున్నాను బైబిల్లో చెప్పండి? ప్రకటనలో ఉంది. అంటే తెలుసు, టైటిల్ తెలుసు, కానీ ఎక్కడ అసలు పేజీ మిస్ అయిపోయింది అనమాట. ఆ విధంగా జరిగింది. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఈ కొన్ని అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటాయి. అందుకని మనం ఏం చేయాలంటే ఒక సిస్టమేటిక్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళినప్పుడు వీ కెన్ ఓవర్కమ్ ద స్టేజ్ ఫియర్. ఆ యొక్క వేదిక భయాన్ని పోగొట్టగలదు. పోతే ఐదవదిగా పరిశుద్ధాత్మ సహాయం. మనం ఎన్ని థియాలజికల్ కోర్స్ చేసినా, ఎంత బాగా దైవ జ్ఞానాన్ని కలిగి ఉన్నా, పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనం దేవుని వాక్యాన్ని ప్రకటించలేము. పేతురు కానీ స్టెఫెన్ కానీ వాళ్ళంతా ఆత్మచేత నింపబడి దేవుని వాక్యాన్ని ప్రకటించారు. కాబట్టి ఈవెన్ దో వీ నో లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ ద బైబిల్, వితౌట్ ద అసిస్టెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వీ కెన్ డూ నథింగ్. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనం ఎంత వాక్యం తెలిసినప్పటికీ చెప్పలేము. పరిశుద్ధాత్మ సహాయం కూడా మనము కోరుకోవాలి.
దైవిక పరంగా సిద్ధపాటు కలిగి ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి, పరిశుద్ధాత్మ సహాయం తీసుకోవాలి. మంచి ప్రిపరేషన్ అనేటువంటిది కలిగి ఉంటే మనం దేవుని వాక్యాన్ని బాగా చెప్పగలుగుతాం. అంతే, ఇదే ప్రసంగ శాస్త్రం. నేను ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా మనం చెప్పేసుకున్నాం. ఈరోజు అవుట్లైన్ స్టడీ దాకా వీటన్నింటినీ మనం ధ్యానం చేసాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన యొక్క అవుట్లైన్ స్టడీలో మీరు చేసిన ప్రతి సహాయం బట్టి మీకు స్తోత్రాలు. నేటితో ప్రభా ఈ యొక్క కోర్సు మేము ముగించుకున్నాం. ఇక కొంచెం మాత్రమే మా ఎదుగుతూ ఉంది. వాటి విషయంలో కూడా మీరు రైతులు కనికరించి సహాయం చేయమని, మీరే కృప చూపించి మహిమ పొందమని మా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆపిస్తున్నా కదా. మరి దేవుని మహాకృప చేత మనం ఈ కోర్సు ప్రారంభించి ఇద్దరితో మనం ముగించాం. మై పార్ట్ ఈస్ ఇన్ టీచింగ్, మై పార్ట్ ఇన్ టీచింగ్ ఇస్ ఓవర్. ఇది అయిపోయింది. పోతే సెకండ్ ఏంటంటే మీ పార్ట్ మిగిలింది. మీ పార్ట్ ఏంటంటే ఓరల్ టెస్ట్ చెప్తాను దాని గురించి. మీ పార్ట్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళ పార్ట్ ఉంటుంది. వాళ్ళదేంటి గ్రాడ్యుయేషన్. కాబట్టి దేవుని కృప చేత నా పోర్షన్ అయితే అయిపోయింది. మీ పోర్షన్ కోసం నేను ఓరల్ టెస్ట్ అనేటువంటిది ప్రిపేర్ చేశాను, ఇచ్చేదాన్ని.